కార్యాలు. దేవుని దగ్గరికి వచ్చిన వాడికి దేవుడు ఎప్పుడైనా సరే డబ్బులు ఇచ్చి పంపించాడా? అయ్యా నాకు అప్పులు ఉన్నాయ్యా, నా అప్పులు తీర్చయ్యా అని ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు వచ్చి అడుగుతారు. కుటుంబ సమస్యలు ఉన్నాయి అని సువార్తలో ఉంటుంది, అది చదువు. నీకు ఎవరు చెప్పారు ఈ సమస్యలు నీకు తీరుస్తానని నేను అంటాడు ఆయన, గద్దిస్తాడు. మా అన్నదమ్ములు ఏదో గుర్తురాట్లేదు ఉంది కదా అని ఏదో చెప్తాడు, ఆస్తి తగదనో ఏదో మా పరిష్కరించు మా సమస్య అని వచ్చి అడుగుతాడు, ఉంటుంది చూపిస్తారు. నాకు సీరియస్ అవుతాడు దేవుడు. ఈ సమస్యలు తీర్చడానికి నేను రాలా, ఇది లోకంలో ఉండేవి, నీకే కాదు ఎన్నో కోట్ల మందికి అనుభవిస్తున్నారు వాళ్ళు. ఇంకా 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 సీవిరిగా ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఎంతో కొంత ప్రేమ మన దగ్గర ఉంటది కదా. క్రైస్తవుల దగ్గర తగ్గించుకునేది ప్రేమ మన దగ్గరేనే ఉండేది. అన్యుల దగ్గర ఉంటుందా అది? అన్యులకి పగ ప్రతీకారాలు కలిగి ఉంటారు వాళ్ళు. అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేదు, ఎమ్మని ర్యాష్ అయిపోతారు. చూస్తున్నాం కదా న్యూస్, ఎంత భయంకరమైన డబ్బుల కొరకు, ఆస్తుల కొరకు చచ్చిపోవట్లేదు. సొంత తల్లిదండ్రులను చంపేసే వాళ్ళు ఉన్నారంట. చూసారా న్యూస్? చూస్తున్నారా? అన్న సొంత అన్నలు తమ్ముళ్ళకి. ఎందుకంటే కొద్దో గొప్ప ప్రేమ ఉంటే ఎవరిలో ఉంటది? ఈరోజు దేవుని బిడ్డలోనే ఉంటది. ఇక తగ్గించుకుంటే మనమే తగ్గించుకోవాలి, కానీ అన్యులు వాళ్ళ వల్ల కాదది. అపవాదిగడి నేచరు వాళ్ళకు క్షమించడం ఉండదు. స్వార్థం అన్నాడు కదా, అంతే దినాల్లో భయంకరమైన క్వాలిటీ అది. స్వార్థం వచ్చిందంటే ఇక ఎవరిని లెక్క చేయరు. తన కుటుంబమే, ఇక పక్కన సొంత చెల్లికి పట్టించుకోరు, అన్నను పట్టించుకోరు, అమ్మ నాన్న పట్టించుకోరు. ఆ నేచర్ అది. స్వార్థం అనేది అపవాది గడికి సంబంధించింది. అంటే ప్రేమ లేకపోవటమే స్వార్థము. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు అనుకో, నువ్వు అనుభవిస్తావు కానీ కష్టము, ఎదుటిని అనుభవించడానికి ఇష్టపడదు నీ ప్రేమ. అదేదో కాదు, దేవుని ప్రేమ అంటున్నాడు ఆయన. ఆ దేవుని ప్రేమ పెట్టేది దేవుని బిడ్డలోనే పెడుతున్నాడు దేవుడు. అదే ఏమన్నాడు అందుకే ప్రవక్త ఒక మాటలో, ఇటర్నల్ లైఫ్ లీవ్స్ ఫర్ అదర్స్ అన్నాడా. ఆ క్వాలిటీ ఫస్ట్ చూపించింది మన దేవుడు. ఆయన కొరకు ఏది చేసుకోవాలా ఈ లోకానికి వచ్చి, అంతేనా? ఆయన ఈ లోకానికి వచ్చి అంత చేసింది ఎవరి కొరకు? తన బిడ్డల కొరకేనా? పరలోకము విడిచిపెట్టకూడని అంటే ఎందుకు విడిచిపెట్టాడు చెప్పండి? అసలు పరలోకము అసలు విడిచిపెట్టలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్, కోట్ల సంవత్సరాల నుంచి, నిత్యత్వంలో నుంచి, కాలం అనేది లేని కాలం ఉంది కదా, కాలం లేని ఏమంటాడు, జీవితమునకు మెల్కీసెదెకు దగ్గర చెప్తాడుగా, జీవమునకు ఆది లేదు అంతము లేను. అంటే కాలం అనేది ఇంకా స్టార్ట్ అవ్వాలా. కాలం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసు కదా మనకి, ఏదైనా తోట దగ్గర అక్కడ స్టార్ట్ చేస్తాడంట. పాపంలో పడిన తర్వాత కాలం స్టార్ట్ అయింది అంటాడు ప్రవక్త. ఇంకా అంతకు ముందు కాలం లేదు కదా. కాలం లేనప్పుడు నువ్వు ఇన్ని అని ఎలా చెప్పగలవు మనం? ప్రవక్త సైంటిస్టులు చెప్తా ఉంటారు, అయ్యా ఈ భూమి పుట్టి, మీ బైబిల్ చెప్పే తప్పు, ఇప్పుడు కోట్ల సంవత్సరాలు అయింది భూమి పుట్టి అంటారు. అది నిజమేనంట 100%. ప్రవక్త చెప్పాడు. సైంటిస్టులు ఏదైతే చెప్తున్నారు అది నిజం అన్నాడు. నిజంగానే ఇన్ని బిలియన్ ఇయర్స్ లో ఈ భూమి ఉందంట. కానీ కాలం లేదప్పుడు. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎట్లాగైతే భూమి ఉందో, ఆ భూమిని సృష్టించిన దేవుడు ఇంకెన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంటాడు అంటే ఆయనకి ఆది లేదని కదా. అంటే అన్ని బిలియన్ అంటే చాలా కౌంట్లెస్ గా ఉన్నటువంటి ఆ నిత్యత్వంలో ఉన్న దేవుడు అట్లాగే ఉన్నాడు అనుకోండి. ఏంటి భూమి మీదకి రాకుండా ఉండొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా. ఆయన ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా. ఆయన అట్లాగే ఆల్రెడీ ఉన్నాడు కదా, పరలోకంలో ఉన్నాడు కదా, దేవదూతల ద్వారా స్థితించబడుతున్నాడు కదా. అట్లాగే ఉంటే ఏమయ్యేది అసలు? ఒకటే చెప్తున్నాడు, అలా ఉంటేనంట ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ నిత్యత్వానికి వెళ్ళలేరంట. అంటే మళ్ళీ ఆయనతో సహవాసం అనేది చేయలేరు. అంటే పోగొట్టుకున్నది తిరిగి మళ్ళీ వాళ్ళు పొందలేరు. ఎందుకంటే ఆ చట్టం ఒకసారి రాసిన తర్వాత రాసిన వాడికి కూడా వర్తిస్తుందంట అది. అంతేనా? ఇప్పుడు జడ్జి ఉన్నాడు, పనిష్మెంట్ వచ్చినప్పుడు జడ్జి తీర్పు తీరుస్తాడు. ఏ తప్పైతే వాడు చేశాడో ఒకే అదే తప్పు జడ్జి చేశాడు అనుకో, వర్తిస్తుందా వర్తించదా? జడ్జిని కూడా ఎత్తి వెళ్ళేస్తారు ఏది జైల్లో.
ఆ మధ్య జరిగిన ఎప్పుడు హిస్టరీలో జరిగింది ఈ రీసెంట్ గానే ఒక లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ చూసా కదా, సుప్రీంకోర్టు జడ్జి అంట కొన్ని కోట్ల రూపాయలకి అమ్ముడుపోయాడంట. 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి లంచం పట్టుబడ్డాడుగా ఒక జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి గారు. చూడండి, న్యూస్ ఉంటుంది యూట్యూబ్ లో. లంచం తీసుకొని ఎట్లాగైతే జైలు పాలు అవుతారో, ఆ లంచం తీసుకున్నవాడికి ఎట్లాగైతే పనిష్మెంట్ ఆ జడ్జి గారు చెప్పారో, ఆ జడ్జి చేశాడు. ఎవరో కొట్టేశాడు, ఎవరో రాజకీయ నాయకుడు 5 కోట్లకి 10 కోట్లు ఇచ్చేసాడట జడ్జి గారికి. పట్టుకున్నాడు ముసలాయన, పట్టుకున్నారు సిబిఐ వాళ్ళు. ఏం చేశారు జడ్జి గారు కూడా? అంటే చట్టం అనేది అందరికి వర్తిస్తుంది కదా. అలాగే దేవుడు రాసిన చట్టం ఇది, బైబిల్. ఆయన బిడ్డలు పాపం చేశారని చెప్పి దేవుడు ఏం చేశాడు? నా బిడ్డలే పర్లేదు అనలా. ఆయన బిడ్డలు వచ్చారు లోకానికి, వచ్చి ఏం చేశారు? పడ్డారు పాపంలో. పడినప్పుడు ఆ చట్టము ఎవరికి వర్తిస్తుంది? వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా, దేవుని బిడ్డలకి. వాళ్ళకి వర్తించకుండా, అంటే వాళ్ళు పనిష్మెంట్ పొందకుండా, ఇందాక పాట పాడుకున్నాం, ఆ రక్తం ఎందుకు? రక్తంలో అసలు ఆ అవసరం ఏంటి? ఆ దేవుని రక్తం ఎందుకు చిందించాలి అసలు? ఆ సబ్జెక్ట్ ఏంటి అసలు? హిందూస్ ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసేది ఏంటా రక్తం ఏంటయా అని. అదే దాయబడిన ఒక మర్మము బైబిల్లో. అంటే మన రక్తం చిందించబడుద్ది రేపు. పాపం పనిష్మెంట్ అంతే కదా, మన రక్తం చిందించబడకుండా. అందుకని ప్రవక్త ఏం చెప్పాడు దానికి? తన కొడుకు తప్పు చేశాడు, జైల్లో ఉరిశిక్ష వేస్తున్నాడని జడ్జి పనిష్మెంట్ ఇస్తుంటేనంట, ఆ విషయం విని తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడంట కోర్టుకి. వచ్చి ఏం చేశాడంట? అయ్యా, ఆ తప్పు చేసింది వాడు కాదు, నేను చేశానన్నాడంట. కోర్టుకి ఏం కావాలి? ఒప్పుకోవాలి. నువ్వు నోటితో నువ్వే ఒప్పుకున్నావు కదయ్యా. అలాగా ఒప్పుకుంటే వేసేయండి. అంటే కొడుకుని ప్రేమించిన తండ్రి, నేను చచ్చిపోయినా పర్లేదు, నా కొడుకు జీవించాలి, అది ప్రేమే కదా. అది ఎగ్జాంపుల్ మనలో కూడా చూడొచ్చు. మన పిల్లలకి ఏమైనా అవుతుందంటే మనకి ఎట్లా ఉంటుంది లోపల? అరే, నాకు లేకపోయినా పర్లేదు, తిండి ఆడ ఆకలి. ఇప్పుడు నువ్వు తినవు ఫస్ట్, నీ పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకో, ఆహారం కొరకు ఉంది, కొంచెమే ఉంది, ఏం చేస్తావు? నువ్వు తింటావా? పిల్లవాడికి పెడతావా? పెద్దవాళ్ళ మనం పెడతాం కదా పిల్లలకి, మనం తినం, అంటే మన కడుపు కాల్చుకుంటాం. ఉన్నది అదే. అదేంటో నేచరు, ప్రేమే కదా. కొంచెం శాంపిల్ చూపిస్తున్నాడు దేవుడు. అలాంటిది ఆ పరలోకపు ప్రేమ అనేది అటువంటిది. కాబట్టి మనం నరకానికి వెళ్ళటం అంటే దేవుడికి సంతోషం లేదంట. ఆయన హ్యాపీగా ఉండలేడంట పరలోకంలో. అక్కడ నో ఉండకూడదు. అక్కడ వాడు మళ్ళీ నిత్యజీవం పొందుకోవాలి, మళ్ళీ వెనక్కి రావాలి. తప్పిపోయిన కుమారుడు చెప్తాడు కదా, అందుకే తిరిగి వెళ్ళిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఉన్న కుమారుడితో తృప్తి లేదు ఆయనకి. ఏకైక కుమారుడేం కాదు కదా, ఇద్దరున్నారు కదా, చెప్తాడు కదా. ఒకరు యూదులు, లేమన్యులు. ఉపమానం చెప్తున్నాడు. పెద్ద కుమారుడు అంటే యూదులు ఉన్నారు ఆయనకి, తప్పిపోయిందెవరు? అన్యులు అంట. ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడైతే అంటే అన్యులు, తప్పిపోయిన వాడు ఎవరైతే ఉన్నాడు అంటే అజిస్ట్లో ఉన్నవాడు కుమారుడే ఎదురు చూస్తున్నాడు అంట. అందుకే ఎందుకంటే తండ్రికి తృప్తి లేదు. ఆ ఎనిగి చేసుకున్న తన యొక్క జీవాన్ని కలిగిన ఒక 99 బాగానే ఉండొచ్చు, ఒకటి మిస్ అయినప్పుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని తండ్రి ఎదురు చూస్తున్నటువంటి ప్రేమ, అది అన్యులైనటువంటి సంఘాన్ని అంటాడు ప్రవక్త. ఆ సంఘం మళ్ళీ ఎప్పుడు నిత్యజీవం పొందుకుంటుందా, మళ్ళీ ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని దేవుడు ఆశపడి ఎదురు చూస్తున్నాడు ఉంటాడంట. అందుకే ఆయన దిగి వచ్చాడు ఈ లోకానికి. అంటే మనం పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని, పనిష్మెంట్ చట్టం చెప్తుంది కదా, పాపం వల్ల వచ్చు జీతము అంటే ఆ మరణము. వాడు ఇదిగో నా ఆడు చేయాల, నేను చేశాను తప్పు అంటే ఆయన మీద వేసుకొని ఆయన అనుభవించాడు. అదే సిలువ అన్నాడు ప్రవక్త. అందుకే ప్రేమ అనేది అదే గనక నీకు ఆ క్వాలిటీ మనలో ఉంటే, ఇప్పుడు ఏ నేచర్ అయితే ఆయనలో కలిగి ఉన్నాడో అదే నేచర్ ఆయన బిడ్డలు ఉంటుందా ఉండదా? ఉన్నప్పుడే అది రుజువు అవుద్ది, నువ్వు దేవుని కుమార్తె అని, దేవుని కుమారుడు అని. అందుకే మీరు వారి ఫలములు బట్టి మీరు తెలుసుకుంటారన్నాడు దేవుడు, వారి క్రియలను బట్టి. అందరు నేను దేవుని కుమారుడు, నేను కుమారుడు చెప్పడం కాదు, మనలో ఆ క్వాలిటీ ఉందని రుజువుపరచాలంట.
ఎందుకు? ఆయనలో ఉన్న క్వాలిటీ, అంటే ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటుందో ఆ ఆత్మ కూడా అలాగే వ్యక్తపరుచుద్ది ఈ లోకంలో ఉన్నప్పుడు. మనలో ఉంటే గనక ఆయన ఆ ఆత్మ మనలో ఉంటే, ఏ దేహంలో అయితే ఉంటే ఆ దేహంలో అప్పుడు అటువంటి క్రియలు కనబడతాయి. అంటే ఇతరుల కొరకు జీవించేది, అవసరమైతే మనం కష్టపడిన పర్లా, అరే నా తమ్ముడు బాగుండాలి, మా అన్న బాగుండాలి, వాడు నాకు రక్షణ ఇచ్చాడు దేవుడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, నాకేం కావాలి? అందుకే ప్రవక్త ఉన్నాడు, అన్ని మీరు తీసుకోండి. ఏమన్నాడు? అన్ని మీరు తీసేసుకోండి, ఫిల్ అప్ ద బ్లాంక్స్. ఏమన్నాడు ఆయన? ఆయన నాకు ఇవ్వండి. ఆ బయలుపాటు ఉంటేనే కదా మాట అనేది. ఇప్పుడు నువ్వు నేను ఆ మాట అన్నాడంటే ఆ బయలుపాటు మనకు కలిగి ఉండాలి. ఆ ప్రవక్త అన్నాడు కాబట్టి మన అనేది కాదు, దాంట్లో దాగి ఉన్నది పట్టుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆయన నీకు ఉన్నాడు అన్న సంగతి ముందు నువ్వు గుర్తించవా? నువ్వు గుర్తించాలిగా ముందు. ఆయన నాకు ఇవ్వండి అంటే అర్థం ఏంటి? ఆయన నాతో ఉన్నాడన్న సంగతి ప్రవక్తకు తెలుసు. అందుకే మీరు లోకంలో ఏదన్నది అనేది తీసేసుకోండి, మీరు అన్న తీసేసుకోండి, నాకేం అక్కర్లేదు, ఆయన ఉంటే చాలు అని అర్థం. అది ఎప్పుడు వస్తా బయలుపాటు? ఆయన వాగ్దానాన్ని నువ్వు నమ్మినప్పుడే. రాసింది కదా, ఎక్కువ నాకు ఇష్టమైంది ఈ మాట, అందుకే రాసి పెట్టా. ఏమని రాసింది? చదవండి గట్టిగా. చూసారా ఒకసారి అన్నది? చదివారా? ముందు పెద్ద హైలైట్గా పెట్టి, నాకు ఇష్టమైంది అది. ఎందుకని? ఈ లోకంలో ఒక మనిషికి అంతకంటే అవసరం లేదు. ఒక మానవుడికి ఈరోజు అవసరం ఏదో కాదు అదే. ఎందుకంటే మనం మానవులేగా. మనుషులకి ఏం అవసరమో చెప్పండి? నరుడు ఒంటరిగా ఉండటం అని పెళ్లిలో చదువుతారు చూసారా? అది దాని అర్థం భార్య కాదంట. తెలుసా సంగతి? అంతే ఆత్మ అర్థం దాగి ఉంటుంది కదా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిగా అంటే భార్య కాదు అక్కడ. నువ్వు భార్య కలిగి ఉన్నా దేవుడు లేకపోతే ఏమవుతుంది నీకు? భార్య భర్తలు ఎంతమంది ఉన్నారు లోకంలో? ఉన్నారు. దేవుడు లేని వాళ్ళు ఎంతమంది భార్య భర్తలు ఉన్నారు? ఉన్నాడు వాళ్ళందరికీ దేవుడు? ఉన్నాడా? దేవుడు లేనటువంటి కుటుంబాలు కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి భూమి మీద ఈరోజు. దాని అర్థం అది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం అంటే నేను నీకు లేకపోతే నీకెంతో భయంకరమైన పరిస్థితి. ఒక వ్యక్తికి, ఒక మనిషికి దేవుడు లేకపోతే ఇంకంతే, ఇక మర్చిపోవటమే, ఇక అన్ని నీకు నాశనం అయిపోవటమే. ఇక అపవాదిగాడు పట్టుకుంటాడు నిన్ను, అటు చెరబడతాడు. ఆ నేచర్ ఎటువంటిది దేవుడు తెలుసు కాబట్టి దేవుడు చెప్తాడు, నువ్వు ఒంటరిగా, అందుకే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆ మాట అందుకని దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని మాటలు చెప్పాడు ఆయన. మిమ్మల్ని అనాథలుగా, మరి తల్లిదండ్రులు కలిగి ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు ఆయన మాట. పేతురికి తల్లిదండ్రులు లేరా? అలా నాన్న కదా విడిచిపెట్టి వచ్చాడు. అయ్యారా నన్ను వెంబడించి అనగానే పేతురు గారు ఏం చేశారు? తన తండ్రి పని వాళ్ళకి అప్పగించి తండ్రిని, ఆ బోటుని అదంతా జాగ్రత్త చూసుకోండి, నేను వెళ్తున్నాను. ఆ తండ్రి ఉన్నాడుగా ఆయనకి, పేతురు గారికి. వాళ్ళందరూ అనాథులా? శిష్యులకి తల్లిదండ్రులు లేరా ఏంటి? ఉన్నారుగా. ఉన్న దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని అనాథలుగా అంటే అర్థం ఏంటి? భౌతికంగా కాదు. ఒక మానవుడికి, ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలకి, దేవుడు కనుక తోడు లేకపోతే దేవుని దృష్టిలో అతడు అనాథ. ఈ లోకంలో ఎట్లాగైతే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారో, ఆర్ఫన్స్ ఉంటారో, వాళ్ళతో సమానం. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమె చెప్పండి ఒకసారి. అర్థమైన వాళ్ళు ఇది మన మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకు చెప్పి అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? రైట్. ఇంటింట మనం ఎట్లాగైతే ఆదిమ సంఘం అనేది దేవుడు ఎవరితో ఉన్నాడో దేవుడు రుజువుపరిచాడు. గొప్ప గొప్ప సంఘాలతో లేడప్పుడు ఆయన దేవుడు. కైప సంఘం ఉంది అంటే తెలుసా? యెరూషలేము దేవాలయం సంఘం ఉంది కదా. అన్నా కైప ప్రధాన యాజకులుగా ఉన్న సంఘాలు ఉన్నాయి లేవా? పెద్ద పెద్ద సంఘాలు యెరూషలేములో ఉన్నాయంట. బాప్తిస్మ యోహాన సంఘం కూడా ఉందిగా, పెద్ద సంఘము, ఎంతో మంది ఉన్నారంట. కానీ అక్కడ దేవుడు లేడప్పుడు. ఆయన విడిచిపెట్టి వచ్చేసాడు కదా. అందుకే ఏం చేశాడు? సిలువ మీద చనిపోగానే ఫస్ట్ సైన్ ఏం చూపించాడు ఆయన? ఎందుకు చింపాడు అది? చనిపోగానే ఫస్ట్ దేవుడు చూపించిన సైన్ అదేనా? ఏంటి ఆ సైన్?
తెర పైనుంచి కింద తిరిగిపోయింది కదా. ఆ? ఉమ్? ఆ, ఎందుకు దేవుడు ప్రాణం పోగానే అక్కడ టక్కన అసలు అక్కడ క్షణంలో ప్రాణం పోవటం బట్టి అక్కడ ఎందుకు దేవుడు కట్ చేశాడు దాన్ని అంటే, ఏదైతే ఆ రోజు లోపలికి రావటానికి ఆటంకంగా ఉందో నీకు, అంటే లోపల రాకూడదు కదా, అప్పుడు అతి పరిశుద్ధ స్థలంకి రావచ్చా? ప్రమాదం కదా, ప్రాణం పోద్దు కదా వచ్చాడంటే ఎవడైనా. సంవత్సరానికి ఒక్కసారి అప్పుడు పెద్ద పాస్ గారికి వచ్చేది ఛాన్స్, అది కూడా కదక తాడు కొట్టుకుని వెళ్ళాలి. ఆ సంవత్సరంలో ఏమన్నా నువ్వు పాపం చేసావంటే దేవుడు క్షణంలో ప్రాణం తీసేవాడు అక్కడ. దాన్ని ఏం చేశాడు ఈసారి, ఆయన దగ్గరికి రావటానికి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని టక్కన కట్ చేశాడు. అంటే ఎవరైనా ఈసారి రావచ్చనే కదా. అదే దేవుడు చెప్తున్నాడు, భూమి మీద ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి అన్నాడు. అక్కడ కట్ చేశాడంటే అక్కడ ఉన్నది, ఆ స్థలంలో ఉన్నది నేనే అని చెప్పడానికి. అంటే ఆ స్థలాన్ని ఆయన విడిచిపెట్టి ఇక్కడ ఎక్కడున్నాడో చూపిస్తున్నాడు దేవుడు. మీరు ఇప్పటి వరకు అక్కడ పెట్టుకున్నారు అడ్డు, లోపలికి వెళ్ళకూడదు అని. ఆయన ఉంటున్నాడు, ఆయనే నేను అంటాడు. ఆయన అక్కడ ఉన్నవాడనే నేను గుర్తించలేకపోతుంది ఆ రోజు సంఘము. అందుకే దేవుడు వెంటనే సైన్ గా చూపించాడు. నిజంగానే ఆ రోజు ఎక్కడెక్కడైతే సంఘంలో కూడుకున్నారు వాళ్ళు, ఎంత గొడ్డు సమస్యలు వచ్చినా సరే ప్రార్థన చేసే పనులు జరిగినా లేవా? అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం లేదా? ఎన్ని కదా బలమైన సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయి. పేతురు గారిని చెరసాలు వేయగానే ఏం చేసింది సంఘము? స్త్రీలు కొంతమంది కూర్చొని మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఎట్లా అటువంటి డేస్ ఎక్కడైనా ఉన్నాయి ఈ రోజు భూమి మీద? మళ్ళీ ఏ సంఘాలైనా చూడండి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు, రికమెండేషన్కి పోలీసుల దగ్గరికి వెళ్తారు, అంతేనా? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఏ పోలీసు వాళ్ళు అయితే చంపాలనుకున్నారు, ఏ గవర్నమెంట్ అయితే చంపాలనుకున్నారు పేతురు గారిని, అక్కడి నుంచి విడిపించింది ఎవరు? ఎవరిని పంపించాడు దేవుడు? పెద్ద రాజకీయ నాయకుడిని పంపించాడా? ఎవరైనా రోమన్ చక్రవర్తికి ఏమన్నా, రోమ చక్రవర్తికి ఏమన్నా అక్కడ అంత పెద్ద హై రికమెండేషన్ చేపించాడా దేవుడు? అసలు పరలోకం దేవదూతనే పంపించాడు దేవుడు. సృష్టికర్తని దేవదూత దిగొచ్చి గాబ్రియల్ మొత్తం చెరసాల తలుపులు ఒకటి తెరుచుకుంటూ ఎటువంటి కార్యాలు తెలుసు. అంత ఉన్నతమైన అంత గొప్ప కార్యం జరగటానికి కారణం ఏంటి? ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు సంఘము. అంటే ఆ ప్రార్థన పరలోకానికి చేరింది. మళ్ళీ దేవుడంట ఈ మెసేజ్ ద్వారా ఆ డేస్ ని మళ్ళీ తీసుకొస్తాడట భూమి మీద. ఆ దినాలు అంటే అపవాది ఇన్ని సంవత్సరాలు ఏదైతే అపవాది కూడా భ్రమపరుస్తున్నాడో, చూపిస్తున్నాడో, మెంబర్షిప్లు, సంఘాలు మెంబర్షిప్లు నేను 1000 మంది ఉంటాయి, చేరిపోండి సంఘాలు, ఇంతమంది చేరండి. అది కాదు నా సంఘం అంటే. అపవాది గడి చేసే పనులు అవన్నీ. నువ్వు మారు మనసు పొంది బాప్తిజం పొంది తిరిగి జన్మించి ఆ లేఖనాన్ని నెరవేర్చుకుంటే ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉంటారో అక్కడే దేవుడి దిగి వస్తున్నాడు ఆయన. అంటే మరి మళ్ళీగా ఆ వైపుగా వెళ్తున్నాం కాబట్టి మనము ప్రార్థన అనేది ఎంతో మరి ప్రాముఖ్యమైన సమయంలో ఇప్పుడు మనం ఉన్నాము, జ్ఞాపకం చేసుకోండి. అందుకే అసలు ఎటువంటి సమస్య అయినా మనం ప్రార్థన ద్వారా మాత్రమే జయించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సంఘము ప్రార్థించగా ఉంది కదా ఆధారం. ఇంకా చెప్పాలంటే చూడండి, సంఘము అంటే తెలుసు మనకి, బండ మీద కట్టబడిన వాళ్ళే సంఘం. ఈ బండ మీద నా సంఘం అన్నాడు. ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి, నేను ఎప్పుడు మర్చిపోయింది. 2-3 అన్నాడు, ఉంటా అన్నాడు, నిజంగానే ఉన్నాడు. మరి ఒక్కడే ఉన్నాడుగా. ఎక్కడ? పద్నాశ దీపంలో ఉన్నది ఇద్దరు లేరుగా. మరి ఆ సంఘంలో మెంబర్ ఒక్కడే కదా ఆయన ఉంది. మరి ఎందుకు వచ్చాడు అక్కడికి? చూడండి, అంటే 2 పట్టుకోవాలి మనం. సంఘముగా కూడి ప్రార్థించేటప్పుడు ఆయన ఉంటాడు. నువ్వు వ్యక్తిగతమైన పర్సనల్ ప్రేయర్ ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా అక్కడ ఉంటున్నాడు అని అర్థం. ఒక వచనంలోనేమో అసలు నిజమైన సంఘం ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు. 1000 మంది ఉంటే కాదు, నా నామాన్ని ధరించి యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిన వాళ్ళు 2 ఉంటే నేను ఆ ప్రార్థన ఆలకిస్తాను.
అందుకే నా నామం పేరిట మీరు భూమి మీద ఏదైతే బంధిస్తారో ఇది చెప్పాడు ఆయన. అలాగే నీ వ్యక్తిగతమైన ప్రార్థన ఇంకో దగ్గర ఏం చెప్పాడు, నువ్వు ప్రార్థన ఉపవాసాన్ని ప్రార్థన చేసేటప్పుడు నువ్వు మొహం వీక్గా ఉండాలని చూపించుకోవద్దు. జనాలకి తెలియమాకండి నేను ఉపవాసం ఉన్నాను. తలస్నానం అన్నాడు. తలస్నానం కంటే ఫ్రెష్గా ఉండటానికి. అంటే అందరు ఏంట్రా బాగా అంటే ఉపవాసం ఉండి అని అడగకూడదు అనమాట. ఏంట్రా నీరసంగా ఉన్నామంటే ఉపవాసం అండి అని మనం చెప్పుకోకూడదు అని అర్థం. దాని అర్థం అది ప్రభు చెప్పేది. మనుష్యులకు కనబడవాలని అంటాడు కదా అన్నమాట. అందుకే నువ్వు రహస్యంగా నిన్ను చూచుచున్న తండ్రికి నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని. చూడండి ఎంత దేవుని మాట పట్టుకోవాలి మనం. కొన్ని ఇష్టం లేదు దేవునికి, మనుషులకి అయ్యే ఇష్టం. ఏదైతే దేవునికి ఇష్టం లేదో అవన్నీ మనం చేస్తామంటే మనకి నేచర్ అది. అపరాధిగడి కార్యాలు అవన్నీ ఆ తలంపు తీసుకొస్తాడు. ఆ నేచర్ పెడతా ఉంటాడు మనలో. అందరికి తెలియాలి, గొప్ప నలుగురిలో మనం చూపించుకోవటం, ఇది దేవునికి ఇష్టం లేదు. ఏదైనా నీకు దేవునికి సంబంధమే, ఇదంతా వ్యక్తిగతమైన సంబంధము. ఒక విశ్వాస జీవితం అనేది నీకు దేవునికి. కనీసం నీ భార్యకి సంబంధం ఉండదు, నీ భర్తకి సంబంధం ఉండదు, నీ తల్లికి సంబంధం ఉండకూడదు. నీకు దేవునికే రిలేషన్ ఉండాలి. ఇదే నిజమైన విశ్వాస జీవితం అనేది. దేవుని స్తోత్రం కలుగును గాక. దయచేసి లేచినవ్వండి. కొద్దిసేపు సాక్ష్యమా మరి ఎందుకు నుంచి నేను చెప్తాను కదా, సాక్ష్యం ఎవరు చెప్పలేదని నేను సేపు చెప్తున్నా. లాస్ట్ చేస్తున్నాడు లెమ్మి. ఓకే, లెమ్మి బ్రదర్ సాక్ష్యం చెప్తాడు. చూడండి, అంటే ఏదో ట్రై చేస్తున్నారు. గాడ్స్ ల్యాబొరేటరీ అంటాడు ప్రవక్త, మాట అన్నాడు. దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద గాడ్స్ ల్యాబొరేటరీ. ఈ మాట అన్నాడు. దేవుని యొక్క ల్యాబ్ అంటది, అంతేనా? ఆ డిఎన్ఏ అవన్నీ కూడా దేవుడు పెట్టింది ల్యాబ్ కదా. అక్కడి నుంచే కదా లైఫ్ వస్తుంది. మనుషులు మెల్లిగా ఎంటర్ అవుతున్నారట దానిలోకి. దేవుడు కూడా ఛాన్స్ ఇస్తాడు, ఇవ్వనన్నాడు ప్రవక్త. ఈ లోపల రాప్చర్ జరుగుతుంది కదా. ఎందుకని? మరణాన్ని జయించేటువంటి అధికారం ఇస్తాడా దేవుడు? మరణాన్ని జయించేది ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆయన మాటలో పెట్టాడు, అంతే కదా. దాన్ని ఎంత వెళ్ళినా 90% వెళ్తారేమో కానీ ఆ 10% పాపం ఉంది కదా, అది ఆ పాపాన్ని తీసేయాలి సైంటిస్ట్. మరి పాపాన్ని ఎలా తీస్తాడు? సిన్ అనేది ఎట్లాంటిది? అది సైన్స్ కనపడేది కాదుగా సిన్ అనేది. ఆ బ్లడ్ లో ఏం కనపడుతుంది? డిఎన్ఏ కనపడుతుంది. డిఎన్ఏలో సిన్ కనపడుతుందా? ప్రవక్త అదే చెప్తాడు. నువ్వు విత్తనం తీసుకోండి, ఒక చెట్టు విత్తనం, దాంట్లో నువ్వు జీవాన్ని ఎలా కనుగొంటావు అంటాడు ఆయన. ఎంత గొప్ప సృష్టి చూడండి దేవుడిది. అందుకే ఇన్ని కనుక్కుంటున్నారు సైంటిస్టులు. ఒక గడ్డి పోచని పుట్టించమని అంటారు. గడ్డి మొలక పెద్దది, గ్రేట్దేం కాదు. గడ్డి అంటే చిప్ కదా. ఒక గడ్డి ఏదైతే నాలుగులో నుంచి గడ్డి మొలుస్తుందో దాన్ని పుట్టించమనండి సైంటిస్టులు అంటాడు ప్రవక్త. వాడి వల్ల కాదు. చివరికి ఆ లీస్ట్ అయిన క్రియేషన్ లో గడ్డిని కూడా ఒక మనిషి తయారు చేయలేడు. ఎందుకంటే దేవుడు ఆ ఛాన్స్ ఇవ్వాల మనిషికి. ముందు రోగాన్ని నయం చేసేది మెడిసిన్స్ కొంతవరకు హెల్ప్ చేస్తా అన్నాడు ప్రవక్త. నీకు హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు కూడా అంటారంట, స్వస్థపరిచేది మేం కాదయ్యా, బోను ఏమైనా ఎరిగిందంటే కట్టు కడతాం మేము దాన్ని. ఫ్రాక్చర్ అయింది బోను, హీలింగ్ కాదా చేసేది, దానికి బ్యాండేజ్ చేసి కట్టు కడతారంట. ఆటోమేటిక్గా లోపల హీల్ చేసేది ఏంటి మరి? మెడిసిన్ కాదు కదా అది కదా, అంతేనా? ఏదో మెడిసిన్ హెల్ప్ చేస్తుంది, ఏదో కొంత పెరగకుండా, ఏమంటారు, ఇన్ఫెక్షన్ రాకుండా ఏదో ఉంది కదా. మనకు తెలియదు, అంత చదువుకోలేదుగా మనం. గొప్ప చదువులేం కాదు కదా మనకి. ఏదో అప్పుడు ఇంటర్మీడియట్ చదివింది గుర్తుకొస్తున్నాను. డాక్టర్స్ చదివిన వాళ్ళకి తెలిసిపోతారు. నర్సులు అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, ఆ టిష్యూస్ ఏమంటారు కదా వాటిని ఏంటో. కానీ డాక్టర్స్ అంటున్నారంట చాలా మంది, అయ్యా స్వస్థపరిచేది మాత్రం మేం కాదు, ఈ మందు కాదు, దేవుడే స్వస్థపరిచేది అన్నారంట. వాళ్ళు చివరికి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారండి. అలాగే ఈరోజు బాగా రీసెర్చ్ జరుగుతుంది భూమి మీద సైంటిస్టుల ద్వారా. లైఫ్ స్పాన్ పెంచాలి మనిషిది. 70-80 సంవత్సరాలకి ఎందుకు చనిపోవాలి? 100 దాటియాలి, 150, 200. అంటే మరణాన్ని జయించిన తర్వాత ముందు జయించాలంటే ముందు లైఫ్ స్పాన్ పెంచుదాం అని ఈ డిఎన్ఏస్ లోకి వెళ్ళిపోయి చేస్తా ఉన్నారు.
అలాంటిది చూడండి, ఒక్కసారి విశ్వాసులుగా ఉన్న మనం పట్టుకోవాల్సిన కార్యం కూడా ఉంది అక్కడ. వారి వల్ల ఎంత గొప్ప సైంటిస్ట్ అని వాడి వల్ల కాదుగా. ఎందుకని? ఆడు నమ్మాలన్నా వాళ్ళు ఒక విశ్వాసం ఉండాలి ముందు. ఆ విశ్వాసం ఇచ్చేది కూడా దేవుడే మళ్ళీ. బైబిల్ చెప్తుంది కదా, అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, అంటే కృపకి ఏం తోడైంది ముందు? ఆ కృప మనకి ఏం చేసింది? మనిషికి విశ్వాసాన్ని ఇచ్చింది. దేవుడు కనుక ఆ విశ్వాసం నీకు కానీ ఒక మనిషికి ఇవ్వకపోతే అసలు నువ్వు నమ్మడమే కష్టం దేవుణ్ణి. అసలు విశ్వాసం లోపల కుదరదు. టెన్షన్ వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది, అప్రమం వచ్చేస్తుంది, నీకు భయం వచ్చేస్తుంది చివరికి. అమ్మో ఏమని అయిపోద్ది. మనుషులతో ఆందోళన అదే కదా, మనుషులంతా ఆందోళన, అమ్మో అయిపోద్ది, అమ్మో రోగం, చచ్చిపోతాం. ఇదే అవిశ్వాసం మనుషులను పట్టి పీడిస్తుంది ఈ లోకంలో. విశ్వాసం అనేది దేవుని బిడ్డలుగా ఉన్న వాడికి అది ఉంది కాబట్టి దానిని పట్టుకొని ప్రయాసపడమంటాడు పౌలు గారు. అంత గొప్ప బైబిల్ రాసిన వ్యక్తికి వచ్చింది ఆ పరీక్ష. అందుకేమో ఆ మాట అంటున్నాడు, నేను విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటే విశ్వాసం మీద కొడుతున్నాడు దెబ్బ అపవాది. భయంకరం బలంగా కొడుతున్నాడు ఆడు. దాన్ని ఎట్లాగైనా నేను పట్టుకోవాలి, కాపాడుకున్నాను అంటాడే. అంటే ఆయన వాగ్దానాన్ని పట్టుకుంటున్నాడు అని ప్రతి క్షణంలో. అది చూడండి, డాక్టర్లు ఒక నెల వారం రోజులు చేసే పని నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ఒక రాత్రిలోనే చేశాడు ఆయన. అంతే కదా మన ప్రార్థన. అది ప్రభువా నీకు అసాధ్యం దేవుడి చెప్పు, ఒక మాట సెలవీయ్యా. అదే కదా ఆయన కోరుకుంది ఆ రోజు. శతాధిపతి, ప్రభువా ఒక మాట చెప్పు చాలు. ఇప్పుడు మనం చేయాల్సిన పని అంట, ఆ మాట ఆల్రెడీ చెప్పేశాడంట ప్రవక్త అంటాడు. నువ్వు ఇప్పుడు ప్రభువా నువ్వు నా స్వస్థపరచు అంటే నువ్వు ఆయన స్వస్థపరచలేడు ఇంకా అంటాడంట. ఎందుకని? అది ఆల్రెడీ చేశాడు ఆయన. నువ్వు దాన్ని పట్టుకో, నువ్వు తీసుకో. ఇప్పుడు ఆయన చేయలేడు, ఎందుకంటే ఆల్రెడీ చేసి ముగించాడు ఆయన పని అంటాడు ఆయన ప్రవక్త. 2000 సంవత్సరాల క్రితమే ఆయన చేసేసాడు. ఇప్పుడు పని ఏంటంటే నువ్వు దాన్ని నమ్మి నువ్వు దాన్ని పొందుకోవటమే నీ యొక్క పార్ట్ అంటాడు ఆయన. ఇప్పుడు అదే అక్కడ కొడుతున్నాడు అపవాది దిగొచ్చి. ఎట్లాగైనా వేలలో అది లేకుండా చేద్దాం, ఆ విశ్వాసం జోలికి వెళ్లకుండా, ఆ విశ్వాసం వీళ్ళు పొందుకోకుండా, ఆ విశ్వాసంలో వీళ్ళు ఎదగకుండా అక్కడ డ్యామేజ్ చేద్దాం, అక్కడ కొడదామని అపవాది గడు చేస్తాను అన్నాడు. ఇదే విశ్వాసుల జీవితంలో ఉన్న గొప్ప పోరాటము, గుర్తుపెట్టుకోండి. ఈ పోరాటాన్ని జయించాలన్నా నువ్వు ప్రార్థన జీవితం ఎంతో అవసరం. వ్యక్తిగతంగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన సృష్టికర్తని దేవుడికి అనుదృష్టి నీ మీద పడుద్ది. ఎందుకంటే దేవుని నేచర్ అది. చూడు, దేవుడు ఇంకా పొరకు చెప్తాడు, చాలా భలే నాకు ఇష్టం. సరే బాగా దుఃఖం వచ్చేస్తుంది ఆ మాట ఒకసారి బాగా నేను ధ్యానం చేసిన. దేవుడు అంట మాట అన్నాను, సెన్సిటివ్. ఆయన ఎంతో సెన్సిటివ్ అంట. ఆయన ఉండలేడంట. అది విసిగి ఆయన పీస్ ఆఫ్ మైండ్ అంటాం కదా మనం, అరే మనకి టెన్షన్ గా ఉందంట. అలాగే దేవుడికి టెన్షన్ వస్తాడు తెలుసా? ఎప్పుడు చెప్పండి. దేవుడు టెన్షన్ పడతాడంట. నీకు ఎప్పుడైతే మన సమస్య వచ్చినప్పుడు మనం టెన్షన్ ఫీల్ అవుతాం కదా, అలాగే దేవుడు కూడా టెన్షన్ ఫీల్ అవుతాడంట. ఇప్పుడు అది నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడంట. దేవుడు ఉండలేడంటే సమాధానం ఇవ్వాలి. ఎందుకుండా ఆయన పీస్ హ్యాపీగా ఉండలేడంట. అందుకే వాళ్ళ ప్రార్థనలు నన్ను విసిగించిని అంటాడు ఆయన. మాట అన్నాడు చూసారు, ఎక్కడో అంటాడు కదా బైబిల్లో, నన్ను విసిగించింది అంటాడు. అంటే ఆయన ఫ్రీగా ఉండలేడు. ఆయన రిలాక్స్ ఉండాలంటే అప్పుడు చేసేస్తే అప్పుడు ఏదైతే నువ్వు అడుగుతున్నావు భూమి మీద అది చేసాడంటే అప్పుడు ఆయన ఫ్రీగా ఉంటుందంట. ఎక్కడది అక్కడ గుర్తు అట్లా ప్రార్థనలు విసిగించారు పాత నిబంధనలో. వాళ్ళు విసిగించేసరికి ఆ విసుగుదలకి ఆయన భరించలేక పరలోకం అదే ఫస్ట్ ఎక్సోడస్ టైంలో దిగొచ్చా నేను అంటాడు ఆయన. అందుకే ప్రార్థన అనేది ఎంత వాల్యూ చూడండి. రక్షించబడిన వ్యక్తిని మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన చెవి తిప్పుకోలేడు అని అర్థం. నేను సైలెంట్ గా నేను ప్రార్థన వినకుండా నేను ఉండలేను. దేవుని స్తోత్రం కలుగును గాక. కొద్ది సమయం మన వాక్యం చదువుకొని మన లోపలికి వెళ్దాం. ఉన్న కొద్ది మంది దయచేసి లేచినప్పుడు అండి.
ఒకటవ తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరొకసారి మనం చదువుకున్నాం లేఖన భాగము. నాలుగో అధ్యాయము 16వ వచనం నుంచి అందరికి చదువుకుందాం ఆఖరి వరకు. తోను ప్రధాన దూత శబ్దముతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు మేఘముల మీద కొనిపోబోదు. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నది. ప్రార్థన చేసుకున్నాము. కృప కలిగిన మా దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఆయన. మహోన్నతుడైన ఏకైక దేవుడుగా నాయన, మరొకసారి తండ్రి మమ్మల్ని ప్రేమించిన ఆయన మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు నాయన మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఎందుకంటే ప్రభా మాలో ఏ మంచి లేదు నాయన అయ్యా, ఎందుకంటే నాయన మాలో ఏ ఒక్కరు యోగ్యులము కాదు నాయన దేవ. అందుకే మొదటగా మీరే మమ్మల్ని ప్రేమించిన దేవుడు కాబట్టి నాయన ఈ సమయంలో ఆ కృపను నాయన విస్తరింపచేసిన ఆయన ఈ గడి వర్తమానాన్ని బయలుపరిచి ఆ యొక్క 3వ నిర్గమంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు. పాటల ద్వారా ఆ సాక్ష్యముల ద్వారా మీ నామాన్ని మహిమపరిచిన మరొకసారి మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడుచున్నది మీరే అని ఆయన మట్టి శరీరం నుంచి మాట్లాడే దేవుడు అని ఆది అపోస్తుల కాలంలో మొదటి సంఘ కాలంలో ఎట్లాగైతే రుజువుపరిచారు, తిరిగి ఈ కాలంలో మరొకసారి నాయన ప్రవక్త నిలబెట్టుకొని ప్రవక్తల నుంచి మీ స్వరాన్ని వినిపింపచేసిన దేవుడు కాబట్టి నాయన మరొకసారి తండ్రి నా వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయా మట్టి పాత్రల నుంచి మీరు మాట్లాడుచున్న దేవుడు కాబట్టి నన్ను కూడా వచ్చి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మీరే మాట్లాడు అయా. ఎవరెవరు ఎటువంటి అవసరాలతో వచ్చారు, ఎటువంటి విన్నపాలతో విజ్ఞాపాలతో వచ్చిన్నారు మీరంతా మేమంతా కూడా తండ్రి మీకు మరుగైనది లేదు నాయన మా జీవితం దేవా. తండ్రి హృదయాన్ని ఆలోచన తలంపును చూస్తున్న దేవుడు, ఆశకుని ప్రాంతం వ్యక్తపరుస్తున్న వాగ్దానం చేస్తున్న దేవుడు కాబట్టి ప్రతి ఆత్మని మీ స్వాధీనంలో ఉంచుకొని నాయన మాకు అందరికి కావాల్సిన వాక్కుని మీరు అనుగ్రహింపచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గొర్రెపిల్ల జీవ గ్రంథము అంటే ప్రవక్త ఏమన్నాడండి? దాన్ని ఒక ఆల్బమ్ అన్నాడు. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథము ఏదైనా తోటలో ఎట్లాగా కన్వర్ట్ అయింది? అది ఒక చెట్టుగా మారింది అంటున్నాడు ఆయన. సీల్స్ లో చెప్తున్నాడు. పరలోకంలో గొర్రెపిల్ల జీవ గ్రంథము అంటే ఆయనే, అంతే కదా. లోగోస్ అంటే ఆయనే. నేను లోకమునకు వెలుగు అయి ఉన్నాను అంటాడు. వెలుగు కూడా ఆయనే. అందుకే అదృశ్యుడైన దేవుడు, ఆ హై డైమెన్షన్ లో ఉన్న దేవుడు, 7th డైమెన్షన్ లో ఉన్న దేవుడు, ఈ కింద డైమెన్షన్స్ ఏవైతే ఉన్నవో హై డైమెన్షన్ గా ఉన్నవాడు దేవుడే. దానికి మించిన డైమెన్షన్ ఇంకోటి లేదు. ఆ డైమెన్షన్ కి ఎవ్వరు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఆ మహిమకు ఏ జీవి కూడా అక్కడ తట్టుకోలేడు. చివరికి ఆ మహిమలో ఇప్పుడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవదూతలై ఉన్నారు. దేవదూతలు ఉన్నారు కదా పరలోకంలో. అంటే సింహాసనం పక్కన ఉన్నది ఎవరు? ఫస్ట్ దేవుని సింహాసనానికి క్లోజ్ గా ఉంది ఎవరు? ఫస్ట్ కెరూబులు. ఆ కెరూబులు ఎవరు అన్నాడు ప్రవక్త? కాదు, కెరూబులు గాబ్రియల్ ఎందుకైంది? ఏం చదివారు సీల్స్? తర్వాత పక్కన వాళ్ళు 7 ఏంజల్స్, వాళ్ళు చీఫ్ ఏంజల్స్ అన్నమాట. దాంట్లో ఆర్క్ ఏంజల్ లూసిఫర్ అన్నాడు ప్రవక్త.
ఆ 7 దేవదూతలు హై ర్యాంక్ కలిగిన వాడు లూసిఫర్. ఆ కేటగిరీ వచ్చి కౌంట్ 7 ఏంజల్స్ అంటున్నారు ఆయన. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. చాలండి. ఈ 2వ వచనములో ఉన్నటువంటి వాళ్ళెవరు? శరాపులు. అంటే కింద ఏముంది ఫుట్ నోట్స్ లో? మహాదూతలు. మరి ఆ 4 జీవులు ఎవరు? కెరూబులు. ఆ ర్యాంక్ వేరే కదా, శరాపులు, కెరూబులు. చూడండి, ఈ 4 జీవులు 4 సువార్తలు అన్నాడు ప్రవక్త. వాళ్ళు ఎవరో కాదు, వధువు అన్నాడు. మళ్ళీ వధువుకు సాదృశ్యము. అందుకే అపోస్తుల కార్యాలు వచ్చేమో దేవుని సింహాసనం, అపోస్తుల కార్యాలు వచ్చేమో పరలోకము, 7th డైమెన్షన్, లేకపోతే దేవుని సింహాసనం. అంటే అపోస్తుల కార్యాలని కాపు కాసేది ఎవరు? 4 సువార్తలు అన్నాడు. అందుకే నువ్వు అపోస్తుల కార్యాల దగ్గర రావాలంటే నీకు ఏం అడ్డుపడుతున్నాయి? యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందాలంటే నీకు అడ్డుగా ఉండేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం. అది అడ్డగించేస్తా నిన్ను. అమ్మో ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అని ఆపేస్తుంది నేను. అంటే ఆ యొక్క సింహాసనం దగ్గరికి, అంటే ఏదేనులోనికి. అర్థం ఆమె చెప్పండి, పైన పెట్టండి. డీప్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం పెట్టాలి మైండ్. ఆ సింహాసనం దగ్గరికి అంటే నిత్యత్వం దగ్గరికి, లేకపోతే ఏదేనికి, రకరకాలుగా చెప్తాడు ప్రవక్త. తిరిగి ఏదేనులోనికి అంటాడు కదా మళ్ళీ. అంటే ఆ ఏదేనులోనికి, ఏదేనులో అయితే, అంటే ఏ నిత్యత్వంలో అయితే దేవుని బిడ్డలు ఉన్నారో ఆ నిత్యత్వంలో నుంచి దేవుడు ఏం చేశాడు? తన బిడ్డలను తోలేశాడు బయటికి. అక్కడ ఆది కాండంలో బయటికి పెట్టేశాడు కదా. పెట్టేసిన వాడు ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారేమోనని ఏం పెట్టాడు మళ్ళీ దేవుడు? అక్కడ ఖడ్గ జ్వాలలు పెట్టాడు. వాళ్ళే కెరూబులు. అంటే సింహాసనాన్ని కాచేవాళ్ళు. ఎన్నో సింబాలిక్ గా రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్తాడు ప్రవక్త. అందుకే ఒక పాయింట్ పట్టుకోవడానికి వీల్లేదు. ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో అవన్నీ మీనింగ్ ఒకటే. మళ్ళీ ఒకే దేవుడు, తండ్రిగా, కుమారుగా, పరిశుద్ధాత్మగా, సర్వ ఆశ్చర్యకరుడు, ఇవన్నీ ఎట్లాగైతే అట్రిబ్యూట్స్, గుణలక్షణాలు దేవుడు కలిగి ఉన్నాడు ఒకే దేవుడికి, అట్లాగే ఎన్నో రకాలుగా వాక్యం యొక్క నెరవేర్పు మీనింగ్ కూడా ప్రవక్త చెప్పుకుంటూ వెళ్తా ఉంటాడు. అర్థాలు, వివరణ వేరు వేరు చెప్పుకుంటూ వెళ్తాడు. కానీ అర్థం మాత్రము ఒక్కటే ఉంటుంది, మీనింగ్ ఒకటే ఉంటుంది, మారదు మీనింగ్. మళ్ళీ తిరిగి ఏదెన్లోనికి వెళ్ళాలి అంటే తిరిగి మళ్ళీ దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళాలి అంటే చుట్టూ ప్రొటెక్షన్ గా దేవుడు ఏం పెట్టాడు? వాళ్ళని దాటుకుంటేనే నువ్వు వెళ్ళగలవు ఆ సింహాసనం దగ్గరికి. అంటే నా సింహాసనమునందు ఈ లౌకిక కాలం తర్వాత, ఎత్తబాటు జరిగిన తర్వాత వధువు ఎక్కడికి వెళ్ళబోతోంది? అక్కడికే కదా. అంటే నేను ఉండు స్థలములో, నేను కూర్చుండు అన్నాడు కదా. నేను కూర్చుండు స్థలములో అన్నాడు ఆయన మళ్ళీ. అంటే ఆయన ఉండే స్థలము అదే పరలోకము, నిత్య జీవము. నిజంగానే ఒక పెద్ద సింహాసనం ఉండి ఆ సింహాసనం ఎదురు కూర్చోవటం అది కాదు అక్కడ సింబల్. ఎందుకంటే కూర్చోడానికి ఎప్పుడు కూర్చుంటాం మనం? కాళ్ళు లాగినప్పుడేగా. ఊరికినే కూర్చోం కదా, నీరసంగా ఉన్నప్పుడే కదా పడుకునేది. మరి ఆ బాడీకి, థియోఫనీకి అలసట లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, నీకు నీరసం ఉండదు, అలసట ఉండదు. ఎందుకు కూర్చోవాల్సిన అవసరం వస్తా అప్పుడు? చూడండి, అంటే రిలాక్స్ కాదు అది. పడుకోవటం, కూర్చోవటం అంటే అది కాదు. ఒక సింబాలిక్ గా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు దేవుడు. అలాగే అక్కడికి వెళ్ళాలంటే చుట్టూ 4 జీవులు ఎవరైతే ఉన్నారో చూడండి ఒకసారి. ఆ అపోస్తల కార్యం దగ్గరికి రావాలంటే దేవుని కార్యం ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? 4 సువార్తలు ఆయనలో ఉన్నాడు దేవుడు.
వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఎక్కడున్నాడు? అపోస్తుల కార్యాల్లో ఉన్నాడు. అంతేనా? అంటే దేవుడు భూమి మీద 300 సంవత్సరాల తర్వాత ఆయన పైకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడికి దేవుడు దిగొచ్చాడు? యెరూషలేం దేవాలయంలోనే ఉన్నాడా? లేడు. అందుకే అది ఆ రాయి మీద రాయి ఉండదని ముందే చెప్పేశాడు కదా. మరి దేవుడు కూల్చేసే దగ్గర ఆయన ఎందుకు ఉంటాడు? అక్కడ ఉన్నాడు కదా. మరి ఎవరి సంఘం? పలానా అన్నగారి సంఘం ఉంది, కైప సంఘం ఉంది, అంటే అరే వాళ్ళే కదా చంపింది ప్రభుని ఎవరైతే చంపారో అక్కడ ఉంటాడా ఆయన? ఆ చర్చిలో ఉంటాడా? వాళ్ళే చంపారు ప్రభుని, శిలువెక్కించారు. ఆయన తృణీకరించిన వాళ్ళ దగ్గర ఆయన ఎందుకు ఉంటాడు అక్కడ? మరి ఎక్కడున్నాడు? అక్కడికి వెళ్తే 2 సంవత్సరాల క్రితం వెనక్కి బ్యాక్ వెళ్ళామంటే మనము ఆయన ఎక్కడ మనం కనుక్కోగలము? అంటే ఎక్కడున్నాడు అక్కడ ఆయన? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏ సంఘాన్ని అయితే దేవుడు అక్కడ కట్టాడో ఆ సంఘంలోనే ఉన్నాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు వెతుకుతున్నటువంటి సంఘాలైనటువంటి బిల్డింగ్ కాదు కానీ ఎన్నిక చేయబడినటువంటి ఆ మట్టి దేహాల్లో ఉన్నారు ఆయన. తన్ను తాను ఏం చేసుకున్నాడు? మళ్ళీ మానవ దేహాల్లోనికి దిగి వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఉన్నవాడు ఏం చేశాడు? రుజువుపరుచుకున్నాడు మళ్ళీ. అందుకే 4 సింహాసనం చుట్టూ ఉన్న 4 జీవులు కూడా ప్రవక్తల సీన్స్లో చెప్పాడు, వాళ్ళే వధువు అన్నాడు ఆయన. అంటే ఈ వధువు ఎందుకని? ఈ కృపా సింహాసనం అనేది, ఇంకా చెప్పాలంటే ఈ సువార్త అనేది దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు అధికారం? దేవుడు ఎవరికి ఇచ్చాడు అది? చదవండి ఒకసారి. పరలోక రాజ్య తాళపు చెవులు ఎక్కడది? 16వ అధ్యాయము మత్తయి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందులో బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందులో. చాలండి. ఏం చెప్తున్నాడు? పరలోకానికి వెళ్ళాల్సిన తాళపు చెవులు నేను నీకు ఇచ్చాను అన్నాడు ఆయన. అంటే ఎవరికి ఇచ్చాడు? ఈసారి సంఘానికి ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ నువ్వు సింహాసనం దగ్గరికి రావాలంటే, నేను కూర్చున్న స్థలంలో మీరును కూర్చోవాలి అంటే అక్కడ ఎవరి ద్వారా రావాలి? అప్పుడు శిష్యులు ఆ ప్రసంగం ద్వారానే, సువార్త ద్వారానే కదా. నా ద్వారానే తప్ప ఎవడును ఆ పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు రాలేడు. ఆ డైమెన్షన్ లోనికి ఒక మానవుడు వెళ్ళాలంటే ఆ ఛానల్ ఏంటి? రూట్ ఏంటి? సువార్త. ఆ సువార్తే ఏం చేస్తుంది? నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆ సువార్త అనేది ఎక్కడుంది? ఒక తాళపు చెవి అంటాడు ఆయన మర్మంగా. అంటే ఆ మార్గము పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి ఏం చేయాలి? అక్కడ ఎవరి దగ్గర అయితే తాళాలు ఉన్నాయో వాళ్ళే ఓపెన్ చేయాలి. అందుకే ఆ ఒక సింబాలిక్ చెప్తా, ఆ సింహాసనం దగ్గరికి రావాలంటే ముందు ఎవరు పర్మిషన్ ఉండాలి? ఈ 4 జీవులు పర్మిషన్ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 4 జీవులు ఎవరైతే ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వీళ్ళు సింహాసనం దగ్గర ఉన్నారా? సింహాసనం మీద ఉన్నారా? సింహాసనం దగ్గరే కదా, చుట్టూవే కదా. ఆ చుట్టూ అంటే అర్థం ఏంటి? ఇంకా వాళ్ళు కూడా సింహాసనం మీదకి ఇంకా వెళ్ళాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అందుకైనా ఆ సింహాసనం అంటే ఆ డైమెన్షన్కి వెళ్ళాలి అంటే దేవుడు ఇప్పుడు వరకు ఎవ్వరికి అది పర్మిషన్ ఇవ్వాల. ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు ఆ పర్మిషన్. ముందుగా నిర్ణయించాడు ఆ స్థానం అనేది, ఆ ప్లేస్ అనేది. ఎబ్రీ రాసిన 2వ పత్రిక 5వ వచనము. మనము మాట్లాడుతున్న రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుతున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. చాలు. అసలు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడికి అర్హత యోగ్యత లేనివాడు. ఒక మానవుణ్ణి, ఒక పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వాడిని ఆ లేఖనం యాక్చువల్ రాస్తుంది. క్రీస్తు గురించి రాసుకుంటూ వెళ్తున్నాడు దావీదు గారు. ఆ క్రీస్తు గురించి రాసుకున్నటువంటి లేఖనము క్రీస్తులో సంతానం కూడా ఉంది కదా. చూడండి, అందుకే ముందు మనం పట్టుకోవాల్సిన మర్మం ఏంటంటే ఇట్లాంటి లైఫ్, ఇట్లాంటి పాపము లైఫ్ గా ఒక అతిక్రమము, అబద్ధాలు, చెడు తలంపులు, ఈ స్వభావం, ఏ క్యారెక్టర్ అయితే మనం కలిగి ఉన్నామో, ఈ సిన్ నేచర్, ఈ సిన్ఫుల్ నేచర్ అనేది, ఇటువంటి నేచర్ కలిగినటువంటి మనము ఎట్లా వెళ్ళగలం దేవుని సింహాసనం దగ్గరికి అంటే దానికి ఛానల్ ఫస్ట్ మనం వెళ్ళలేమని చెప్పి, మనం వెళ్ళలేమని చెప్పి దేవుడు ఏం చేశాడు? అందుకే క్రీస్తుల్లో మనలను
ఎందుకు దేవుడు ఆ పాయింట్ పెడుతున్నాడు అంటే, మనము చేయలేని పని ఎవరు చేయగలరు? క్రీస్తు చేయగలడు. ఎందుకని? మనమేం పాపము జీవితాలు మనం కలిగి ఉన్నాము, ఆయనైతే ఆయన లైఫ్ లో పాపం అనేది లేదు కాబట్టి. ఆ మధ్యన మనం స్టడీ చేస్తాం కదా, తన ప్రియుని యందు అంటే సింగులర్ గా చెప్తున్నారు, ప్రియులు కాదు. తన ప్రియుడు అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్న లేఖనము. అంటే ఆయన ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. అందుకే చూడండి, మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకము ఇంత మటికి, అంటే ఆ డైమెన్షన్ హెవెన్ ఏది సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి ఆ డైమెన్షన్ లోనికి ఇప్పటి వరకు కూడా ఏ దేవదూత కూడా అక్కడికి వెళ్ళలా, ఎంటర్ అవ్వలా. అసలు దేవదూత ఎంటర్ అవ్వని ప్లేస్ లోనికి మనల్ని తీసుకెళ్తున్నాడంట దేవుడు అక్కడికి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎలా తీసుకెళ్తాడు అంటే ప్రవక్త చెప్తున్నాడు దాన్ని. ఆల్రెడీ నువ్వు ఈ లోకానికి రాకముందు అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్నావంట నువ్వు. ఇది చెప్పాడు ప్రవక్త. నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు. ఎక్కడ? ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న ఆ డైమెన్షన్ లో ఆయనలో తన సంతానాన్ని కలిగి ఉన్నాడు అంటాడు ప్రవక్త. అంటే ఈ లోకానికి రాకముందు భౌతికంగా మనం ఎట్లాగైతే మనం భౌతికమైన తండ్రిలో ఒక కణంగా ఉన్నామో, అట్లాగేనంట తన సంఘము దేవుని యొక్క ఆలోచనలో ఉన్నది అంటున్నాడు ప్రవక్త అక్కడ. ఎప్పుడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న ఆ డైమెన్షన్ లో ఆయనతో పాటు ఎవరున్నారంట? ఆయన సంఘము ఉంది. ఇది మైండ్ లో పెట్టుకో. దానికి ఫస్ట్ ఆధారం ఏదో కాదు, ఆదికాండం 1వ అధ్యాయమే. చదవండి ఒకసారి. చదవండి. దేవుడు మన స్వరూపం మనం పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీద బాగు ప్రతి జంతువులను ఎలుదురుగాక నీవు పలికింది. చాలు. ఇక్కడ ఈ ఒక్క మాట ఎన్నో డివిజన్స్ తీసుకొచ్చింది లోకంలో. ఎన్నో డాక్ట్రిన్స్ గా విడిపోయింది సంఘము. ఈ ఒక్క మాటే ఏం చెప్తుంది? ఆ మాటలో దేవుడు ఏమన్నాడు? మనము అన్నాడా? అంటే అర్థం ఏంటి? అదిగో ఆయన ఒక్కడు కాదు, ఆయన ముగ్గురు. మనం అంటే అంతే ఒకరు కాదు కదా. అందుకే దేవుడు త్రిత్వమై ఉన్నాడు అనే లేఖనానికి, ఆ ఒక ఐడియాలజీ, ఆ నమ్మకానికి పునాది ఇదే. మనం అన్నాడా లేదా? కానీ లిటరల్ గా దానికి అర్థము ప్రవక్త చెప్తున్నాడు. మనం అంటే ఎవరో కాదంట, ఆయన సంతానం అంట. ఎవరు? థియోఫనీస్. అంటే ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు ఎవరున్నారు? ఆయన బిడ్డలున్నారు, ఆయన సంఘం ఉంది. అందుకే దేవుడు దిగొచ్చి ఇదే సందర్భాన్ని ఎవరు ఆయన పేరు యోబు దగ్గర అదే రిపీట్ చేస్తున్నాడు దేవుడు. యోబు, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడున్నాడు అప్పుడు ఆయన? చదవండి యోబు గ్రంథము. నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు. చెప్పు. అధ్యాయం అంతా 38:7. నక్షత్రములు ఏకంగా కూడిపాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి కీర్తనలు చేసినప్పుడు. 4 చదవాలి ముందు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. అయ్యాడికి వచ్చాయి. ఇప్పుడు నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి కీర్తనలు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? చాలు. ఈ 4వ వచనము 7వ వచనములో దాగి ఉంది. మొదటి అధ్యాయంలో ఆదికాండంలో చదివింది. దేవుడు మన పోలిక మన స్వరూపం అంటున్నాడు కదా. అంటున్నాడా లేదా? దీన్ని తీసుకొనే ఈరోజు ఈ థియాలజీ ఏదైతే ఉన్నదో భూమి మీద, ఈ ఎవరెవరైతే రెవరెండ్స్, ప్రొఫెసర్స్ అనే వాళ్ళు ఉన్నారో భూమి మీద, ఆ రోజు శాస్త్ర పరిశీల యొక్క ర్యాంక్ ఎట్లాగైతే ఉందో అప్పుడు మొదటి రాకల్లో, ఇప్పుడు 2వ రాకల్లో కూడా ఈ టైంలో కూడా బైబిల్ పండితులు ఉన్నారు కదా భూమి మీద, బైబిల్ జ్ఞానులు ఉన్నారు కదా. వాళ్ళందరూ బిలీవ్ చేసేది, నమ్మేది అదే. ఏమని? దేవుడు ముగ్గురు వ్యక్తులు అంటారు. అంటే 3 persons 1 God. ఇదే వాళ్ళు మనం నమ్మేది. దేవుడు ఒక్క దేవుడే, కానీ ఏమంటాడు? వాళ్ళు 3 persons అంటారు. ఈ మాట ప్రవక్త దగ్గర అంటే ప్రవక్త ఒకటే అన్నాడు, ఏ స్కూల్లో చదివా చెప్పు నువ్వు అన్నాడు. అంటే నువ్వు చెప్పేదే అసలు ఏబిసిడీలు చదివి వచ్చినట్టు కూడా అందా మాట. అంతేనా?
వాళ్ళు చెప్పే దాంట్లోనే క్లారిటీ లేదు. 1 గాడ్ 3 పర్సన్స్ అంట. అయ్యా నువ్వు వేసుకున్న ఒకసారి చెప్పు అన్నాడు ప్రవక్త. ఇదే మాట ప్రవక్త దగ్గర వచ్చి ఆ రోజు కూడా డినామినేషన్లు వాదించినప్పుడు. అంటే అది ఎట్లా ఉంది వినటానికి? లెక్కలు రానట్టుగా ఉంది, అంతే కదా. 1 into 1 into చెప్తే ఎలా ఉంటుంది? 1 into 1 into 1 is equal 3 అంటున్నారు. 3 ఒకట్లు కనబడుతున్నాయిగా, అంటే 3 ఒకట్లు కనబడితే అవి 3 అనుకుంటా. చూడండి, అందుకే వాళ్ళు బిలీవ్ చేయటానికి సరి అయిన ఆధారం అనేది దొరకట్ల బైబిల్లో. కొన్ని వచనాలు అందుకే చదువుకుంటూ వెళ్తే దేవుడు ముగ్గురుగా కనబడుతున్నాడు నిజంగానే, కొన్ని ఇంకో చదివితేనేమో ఒకడుగా ఉంటాడు. ఇదేంటో కన్ఫ్యూజ్ చేస్తుందంటే అప్పుడు వాళ్ళు ఓల్గా అప్పుడు అనుకున్నా, నమ్ముతున్నా, ఆహా దేవుడు ఆల్రెడీ చెప్పుకున్నాడు కదా, నేను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఆయన నోటి ద్వారా అన్నాడు కాబట్టి నిజంగానే దేవుడు ముగ్గురు వ్యక్తులు కాబట్టి వాళ్ళు నమ్మేది ఏంటంటే మళ్ళీ అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారు కదా. అబ్రహాం గుడారం దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు కనబడ్డారు కదా. అంటే అదొక ఆధారం ఉంది. ఆయన ముగ్గురుగా అప్పుడు ఆ ముగ్గురిని కలిపి అబ్రహాం ఏమన్నాడు? యెహోవా అన్నాడు, ప్రభువా అన్నాడు. అంటే యెహోవా అంటే ముగ్గురిని పట్టుకుని యెహోవా ఎట్లా అంటాడు అంటే ముగ్గురు ఉన్నాడు అక్కడ, ముగ్గురిని బట్టే యెహోవా, అదిగో దేవుడైన యెహోవా కనిపించను. చదవండి లేకపోతే డౌట్ వస్తే 18వ అధ్యాయం ఆదికాండం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం నందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసి 3వ వచనము చదవండి లేకపోతే. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. చాలండి. ఎవరు కనబడ్డారు ఫస్ట్ వచనంలో? యెహోవా. అంటే సింగులరే కదా, మళ్ళీ యెహోవా అనగానే దేవుడే కదా. కన్నులెత్తి చూసినప్పుడు మళ్ళీ ఆ ముగ్గురు యెహోవా కాస్త ఎంతమందిగా కనబడ్డాడు? ముగ్గురు. అబ్బా, ఎంత ఆధారం ఉందో వాళ్ళకి నమ్మడానికి. వాళ్ళు నమ్మేదానికి బలమైన ఆధారం ఇది. ఇక తిరిగిలేదన్నట్టు గట్టిగా వాదిస్తారా? మేము కూడా వెళ్ళి వాదించాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ. చూడండి, అందుకే మనము ఆర్గ్యుమెంట్, మనం దేవుని యొక్క బయలుపాటు అంట యు కెనాట్ షేర్ టు అదర్స్ అన్నాడు ప్రవక్త. నువ్వు కలిగిన బయలుపాటు నువ్వు ఇతరులకు నువ్వు ఇవ్వలేవు దాన్ని. నువ్వు పొద్దున సాయంత్రం కూర్చొని అరువు. వాడు ఇంకాను ఏమంటారు, రామాయణం తిని తర్వాత ఉంది కదా సామెత, అలా అవుద్ది. అలాగే అయింది అక్కడ. మాకు ఇన్ని చెప్పుకుంటూ వెళ్ళినా ఎంత బాగుందంటే, ఎంత క్లారిటీ, అంత ఇవ్వడు బ్యాప్టిజం గురించి. అంత ఇచ్చేసరికి మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ అడుగుతున్నాడు అవికే. అవును బరదు, ఇప్పుడు ఏదైనా ఒకటే కదా అన్నాడు. అంతమంది చెప్పి అంత క్లియర్గా ఇచ్చినా సరే అది ఇచ్చినా కరెక్టే, ఇది ఇచ్చినా కరెక్ట్. అంటే అర్థం ఏంటి? నువ్వు కలిగిన బయలుపాటు నువ్వు ఇతరికి నువ్వు పంచలేవు, నువ్వు షేర్ చేయలేవు. అది ఆయనకి దేవుడు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రోజు పేతురుకి ఇచ్చిన దేవుడు ఈ రోజు కూడా నీకు నాకు ఇచ్చాడు కాబట్టి. ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్నాడు, కానీ అక్కడ నిజంగా వాస్తవంగా మళ్ళీ వెనకొచ్చాడు ఆదికాండం. తన పోలిక తన స్వరూపము. అది ఎవరికి ఇచ్చాడు దేవుడు? దేవదూతలకు ఇచ్చాడా? లేదు, ఇవ్వల. ఆ పోలిక ఆ స్వరూపము ఆయన బిడ్డలకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇచ్చినటువంటి వాడు, అందుకే అక్కడ మాట్లాడుతున్న మాట అంట దేవుడు మనము అని మాట్లాడుతున్నాడు కదా. మనము అంటే ఎవరో కాదు, దేవునితో పాటు ఆయన సంతానం అనేది అక్కడ ఉంది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కాదు అక్కడ. ఒకే దేవుడు మాట్లాడుతున్నాడు, తన సంతానంతో మాట్లాడుతున్నాడంట. అందుకే అదే సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ యోబు దగ్గర దేవుడు దిగొచ్చి ఆ సందర్భాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. యోబు, ఈ భూమికి నువ్వు సృష్టించము పునాదులు వేయబడక మునుపు నీవు ఎక్కడ ఉన్నావు అనగానే యోబుకి ఏం అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదు? ఈ రోజు మనకు కూడా అర్థం కావు ఎన్నో సబ్జెక్టు. ఎందుకు అర్థం కావు అంటే ప్రవక్త చెప్పాడు. మళ్ళీ ప్రవక్త వర్తమానంలో అంత దాగి ఉంది ఆన్సర్ అంతా. ఆత్మీయ మతి మరపు అన్నాడు. ఈ మట్టి శరీరం మనకు వచ్చిన తర్వాత అంట వెనక అసలు ఏం జరిగిందో ఏమీ తెలియదు అంట. మనకి అసలు ఏమీ తెలియదు. ఒకటే డిఫరెన్స్ అంట, కానీ దేవుడికి తెలుసు. మళ్ళీ ఎట్లా అంటే దేవుడు అంటే యేసుకు తెలుసు. యేసుకు ఎందుకు తెలుసు? తనకు సంభవింపబోయినవన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనేమో థియోఫనీలో నుంచి వచ్చాడంట, మనము థియోఫనీ బయట నుంచి వచ్చాము. ఇదే అన్నాడు ప్రవక్త. అదే థియోఫనీలో కనుక మనం ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏం తెలుసుద్ది మనకి? వెనకాల ఏం జరిగిందో తెలుసుద్ది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలుసుద్ది. ఎవరికి? దేవునికి.
అంటే ఆ దేవుడు ఎట్లా ఉన్నాడు? ఆయన వాక్యపు దేహంలో ఉన్నాడు. అంటే ఆ వాక్యపు దేహానికి అంటే దేవునికి ఏది మరుగైందంటే ఏది? భూత భవిష్యత్ వర్తమాన కాలం అంతా అంటే థియోఫనీలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే కనబడుతుంది నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే టైం అనుకోండి. అంటే అది ఈ టైం అంతట్లో కూడా నేను ఎట్లాగైతే చూస్తున్నానో ఆ థియోఫనీ దేహంలో ఉంటే కాలం అంతా నువ్వు చూస్తావంట. అంటే ఇక్కడ ఏం జరిగిందో కనబడుతుంది నీకు, మిడిల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ కనబడుతుంది, ఫ్యూచర్ లో కూడా ఏదైతే జరగబోతుందో ముందుగానే నీకు కనబడుద్ది. ఎందుకు అంటే ఈ ఫ్యూచర్ అంతా కూడా నిర్ణయించింది కూడా దేవుడే. మళ్ళీ ఎప్పుడు ఏది జరగాలో మళ్ళీ ప్లాన్ చేసి ఇప్పటికిప్పుడు దేవుడు చేయట్లా, అంతా కూడా దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు? ముందుగానే నిర్ణయించాడు. అదే అనాది సంకల్పము. ఆయన సంకల్పం అనే మాట అందుకే బైబిల్లో వాడబడతా ఉంది. అంటే ప్రోగ్రామ్, అది ఆయన ప్రీ డెస్టినేషన్ అంటే ప్రీ ప్లాన్ అంటారు దాన్ని. అంటే ప్లాన్ అనేది ముందుగానే నిర్ణయించబడింది అని అర్థము. అది దేవుడు ఏం చేశాడు అంటే ఒక గ్రంథములో రాసి ఆ గ్రంథాన్ని ఏం చేశాడంటే 7 ముద్రలు వేశాడు దానికి. అంటే ఆ ప్రోగ్రామ్ అంతా రాసి పెట్టాడు. దాంట్లో రాసి పెట్టిన వాడు ఏం చేశాడు? మళ్ళీ అది ఓపెన్ చేయకుండా సీల్స్ వేసాడు మళ్ళీ. అంటే తిరిసి నువ్వు చదవటానికి వీలు లేదు. రాసి పెట్టాడు ఒక గ్రంథంలో, ఒక గ్రంథం రాసి పెట్టాడు కానీ ఆ గ్రంథం మళ్ళీ ఎట్లాగుంది? అది క్లోజ్ చేసి ఉంది, అది ఓపెన్ చేయలా. అంటే నువ్వు అది ఆ గ్రంథంలో ఏది దేవుడు దాచిపెట్టాడో అది తెలియాలంటే నీకేం చేయాలి? అది ముందు అది నీకు ఓపెన్ చేసి ఇస్తేనే కదా తెలిసేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఓపెన్ చేశాడు దేవుడు? అది అర్థమవుతుందా సబ్జెక్ట్? అసలు నిద్రపోయే వాళ్ళు నిద్రపోతానే ఉన్నారు. ఇంకా చదవండి ఒకసారి, 1 నిమిషం. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ ఏదైతే ఉన్నదో ఆ బైబిల్ అంతా కూడా చూడండి, ముద్ర వేయబడి అంటే అర్థం ఏంటి? తాడుతో మనం కట్టడం కదా, తాడుతో మనం కడతాం కదా, అలా కాదు కదా. దేవుని మాట అంతా కూడా ఒక మర్మంగానే ఉంటుంది కదా. ఈ బైబిలే ఎగ్జాంపుల్ ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. అందుకే గొర్రెపిల్ల జీవగ్రంథం అంటే ఏదో కాదు ఈ బైబిల్ అన్నాడు ప్రవక్త. ఈ బైబిల్ మరి మూసిందంటే తెలుసుందిగా, అది కాదు, ఫిజికల్ గా కాదు. ఈ బైబిల్ మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఈ బైబిల్ అంతా కలిసి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఇంకో బైబిల్లో పెట్టాడు. ఈ బైబిల్ అంతా ఇన్ఫర్మేషన్ ఇంకో బైబిల్ పెట్టాడు. అదే గొర్రెపిల్ల జీవగ్రంథము. ఆ జీవగ్రంథాన్ని మళ్ళీ ఇంకో దగ్గర పెట్టాడు. అదేంటి? 7, అదే చిన్న పుస్తకం అంటే 7 సీల్స్. అది అంటే 7 సీల్స్ లో ఏం దాగి ఉంది? ఫస్ట్ ఓపెన్ చేయగానే అది లోపల గొర్రెపిల్ల జీవగ్రంథము కనబడుద్ది. ఆ గొర్రెపిల్ల జీవగ్రంథం ఓపెన్ చేస్తే ఇంకోటి ఏం కనబడుద్ది? ఈ బైబిల్ కనబడుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారు దేవుని ఎలా ఉన్నాయో? ద్వారము లోపల మెసేజ్ విన్నారా? ఏంటదండి ద్వారం లోపల? ద్వారం అంటే ఏంటి? ఒక తాళం నువ్వు తీసావంటే కిచెన్ లోకి వెళ్ళాలి. కిచెన్ లోకి వెళ్ళాలంటే నీకు మధ్యలో ఎన్ని తలుపులు ఉన్నాయి? కిచెన్ లోకి వెళ్ళాల్సింది కిచెన్ లోనికి. నువ్వు డైరెక్ట్ గా కిచెన్ లో రాదు. నీకు కిచెన్ లోకి వెళ్ళాలంటే మధ్యలో కొన్ని డోర్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, అంతేనా? అలాగే 7th డైమెన్షన్ అనేది 7 అనేది ఒక తలుపు. దాని ముందు ఎన్ని తలుపులు ఉన్నాయి? 6 తలుపులు ఉన్నాయి. ఈ 6 తలుపులు ఓపెన్ చేసుకుంటూ వెళ్తే నువ్వేం చేస్తావు? నువ్వు ఆ 7వ తలుపులోనికి వెళ్తావు. అర్థమైంది? ఆమె చెప్పండి. అదే 7 సీల్స్ అంటే ఏదో కాదు. ఈ జీవగ్రంథమే గొర్రెపిల్ల జీవగ్రంథము 2 పార్ట్స్ అన్నాడు. అందుకే చూడండి ఓల్డ్ టెస్టమెంట్ లో ఆ బయలుపాటు దేవుడు ఇవ్వకుండా మోషే ఏమంటాడు? గొర్రెపిల్ల జీవగ్రంథం అనే పేరు థాట్ రాదు ఓల్డ్ టెస్టమెంట్ లో. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడారు? వాళ్ళు జీవగ్రంథం అన్నారు. అంతవరకే దేవుడు ఓపెన్ చేశాడు. కానీ ఇంకొక డోర్ లోపలికి వెళ్తే ఏం కనబడుతుంది? అక్కడ గొర్రెపిల్ల జీవగ్రంథం ఉంటుంది. అందుకే చూడండి ఒకసారి మోషే ఏమంటాడు? చదవండి ఒకసారి. అది నిర్గమకాండం 8వ అధ్యాయము చదవండి. తీసిన వాళ్ళు కనపడలా నాకు. నేను చదవండి. ఆ 32 రైట్.
నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల ఆ ఆ చాలండి. అదే జీవ గ్రంథము అని ప్రవక్త చెప్పాడు. జీవ గ్రంథంలో నుంచి నీ పేరు నాది తొలగించు అని అన్నాడంట మోషే గారు. అలాగే ఆయనే చెప్తాడు దేవుడు, జీవ గ్రంథంలో నుంచి నీ పేరు చాలండి. కొత్త నిబంధన రండి ఒకసారి. ఇంకోటి కొత్త నిబంధన ఇంకో దగ్గర జీవ గ్రంథం మాట్లాడతాడు ఆయన. సరే తర్వాత చూద్దాం, ఇంపార్టెంట్ కాదు, ఆల్రెడీ ఐడియా ఉంది కదా. జీవ గ్రంథము వేరు, గొర్రెపిల్ల జీవ గ్రంథము వేరు. ఆ సబ్జెక్ట్ తీసుకోలేదు నేను, వాస్తవానికి నడిపింపు ద్వారా చెప్తా ఉన్నాను. కొత్త నిబంధనకు వచ్చేసరికి 13వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథం 13. దానికి అధికారం ఇవ్వబడి ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయన భాషను మోపుతారు వారి మీదను 8కి వచ్చేసేయండి. 8 భూమి నివాసులందరినీ అనగా జగదుత్పత్తి మొదలుకొని విధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరికి రాయబడలేదు వారు ఆ గొర్రెకు నమస్కారం చేయుదురు. చాలండి. ఇక్కడికి వచ్చేసరికి ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఆమె జీవ గ్రంథము కాకుండా గొర్రెపిల్ల జీవ గ్రంథము, సువార్తలు అనుకుంటా, అది గుర్తురాల. జీవ గ్రంథం అంటే పర్టికులర్ గా దేవుడు ఫిలిప్పులన్నా చదవండి ఒకసారి, తీసుకున్నాడు ఫిలిప్పు 6 చదవండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలతోనూ ఆ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారును గనుక వారికి సహాయం చేయమని నేను చెప్తున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం ముందు రాయబడి ఉంది. అది కొత్త నిబంధనలో మనకి 4 చోట్ల కనబడుద్ది, జీవ గ్రంథం అని మెన్షన్ చేస్తాడు పర్టికులర్ గా. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి అదేమంటున్నాడు, గొర్రె పిల్ల జీవ గ్రంథం అంటున్నాడు. అంతే ఈ బైబిల్ కూడా పాత నిబంధన కొత్త నిబంధన అనేది ఎట్లాగైతే ఉందో అలాగే బుక్ మొత్తాన్ని కలిపి జీవ గ్రంథము అని మెన్షన్ చేస్తున్నాడు దేవుడు. దాంట్లో దాగి ఉన్న కార్యమే గొర్రెపిల్ల జీవ గ్రంథము అంటే. అదే దానికి దీనికి డిఫరెన్స్ అనేది ప్రవక్త చెప్తున్నాడు. ఏమని, జీవ గ్రంథములో ఒకవేళ రాసే పేరంట దాన్ని నువ్వు తుడిచివేయవచ్చు. అదే అందుకని మోషే అంటున్నాడు, నీ గ్రంథములో నుండి నా పేరు నువ్వు తీసేయి అంటున్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథములో కనుక ఒక పేరు రాయబడితే, ప్రవక్త చెప్పిన మాట అది, ఏమన్నాడు ఆయన, నువ్వు ఎంత మాత్రం కూడా ఒక్కసారి నువ్వు రాస్తే తుడిచివేయడానికి వీలు లేదు. అందుకే దానికి ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ కనబడుద్ది అంటే, అదే జబదయి కుమారుల తల్లి వచ్చి అడుగుద్ది, ఏమని, అయ్యా నీ కుడి పక్కన ఒకరిని, నీ ఎడం పక్కన నా 2 కుమారులు ఉన్నారు, వాళ్ళు నీ రాజ్యంలో అంటే ప్రభు అది మాత్రం నో అన్నాడు, రిజెక్ట్ చేశాడు. ఎందుకు, అయ్యా అమ్మ అది నా చేతుల్లో లేదు అని చెప్పి అది ముందుగానే కొంతమందికి నిర్ణయించబడింది అంటాడు ఆయన. అంటే అది ఎవరికి, వధువుకి. అది ఎవరో కాదు, ఆదికాండం 1వ అధ్యాయంలో ఎవరినైతే దేవుడు మన అని మాట్లాడుతున్నాడు అక్కడ, ఏమని, మన పోలిక మన స్వరూపం అంటే దేవునితో ఆల్రెడీ ఆయన ఒంటరిగా కాకుండా ఆయన సంతానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆ సంతానం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, అది రండి ఒకసారి ఇందా చదివి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకము ఆయన దూతలకు అయితే ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక నిమిషం మాట్లాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు 5 వచనం చాలు. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును చాలండి. అంటే ఏ లోకం అది, ఆయన బిడ్డలకు దేవుడు చేసిన వాగ్దానం ఆ లోకమే కదా, ఆ లోకమేనా? ఏంటంటే ఆ లోకం అనేది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ దేవుడు ఎక్కడైతే సింహాసనం మీద ఉన్నాడో అక్కడికి వెళ్ళే అదే మన పర్మనెంట్ ప్లేస్ కాదు. జాగ్రత్త మనం గమనించండి.
ఇదే ఒక డైమెన్షన్. ఈ డైమెన్షన్ పట్టుకుంటే మనకు అర్థమవుద్ది. అందుకే ప్రవక్త ఏమన్నాడు, ఈ ఈ థర్డ్ ఆరవ పరిమాణం అనేది సిక్స్త్ డైమెన్షన్ పరదేశ్ ఎక్కడుంది అన్నాడు? చెప్పాలి. ప్రవక్త చెప్పాడు, ఇదిగో నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోయాను అని పౌలు గారు ఏ ఆకాశం చెప్పాడో అదే ఆకాశానికి మన ప్రవక్త వెళ్ళాడా? అది ఎక్కడుంది? జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఈ సీలింగ్ పైన 11 దూడలు ఉంది అంటున్నాడు ఆయన. అసలు అర్థమవుతుందో మనకేమన్నది? సబ్జెక్ట్ అర్థం కాని సబ్జెక్ట్ అది. కానీ ఆ డైమెన్షన్ కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఈ ఒక డైమెన్షన్ ఇప్పుడు మనం ఉన్నాం అక్కడ, మనకి అర్థమయ్యేది చెప్పాలంటే ఆ డైమెన్షన్ ఎందుకంటే మట్టి శరీరం అనుకోండి. ఈ మట్టి శరీరం ఇది ఒక డైమెన్షన్. ఈ డైమెన్షన్ నుంచి ఎప్పుడైతే చనిపోయిన తర్వాత బాడీ పడిపోయినప్పుడు బయటకు వస్తాం కదా, చనిపోయి డెత్ వస్తుంది. డెత్ వచ్చినప్పుడు ఈ బాడీలో ఉన్న వాళ్లే కదా బయటకు వచ్చేది. అంటే బాడీ టక్కన కింద పడిపోద్ది కదా, సమాధులు పెట్టేసేది అదే కదా, ఈ బాడీనే కదా. కానీ బయటకు వస్తే చూసారా, అదేంటది? అది ఇంకో డైమెన్షన్. అది ఇప్పుడు అంటే దీనికంటే హై డైమెన్షన్ అది. అంటే దాని పరిమాణం వేరంటే అది ఎలా మోద్దో తెలీదు, టక్కన ఇక్కడ కనబడుద్ది. కొన్ని వీడియోస్ లో నేను చూశాను, యూట్యూబ్ లో ఎక్కువ చూస్తాను అవి. నేను అసలు ఏంటది కొన్ని ఎందుకంటే ఇప్పటి వరకు భూమి మీద జరిగేవేమో తెలియదు మనుషులకి. ఈ సైన్స్ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవటం బట్టి ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టారు. ఒకప్పుడు లేవు కదా, అన్ని సీసీ కెమెరాలు అన్ని ఎప్పుడున్నాయి? ఈ జనరేషన్ లోనే కదా. ఎన్నో కెమెరాలు అన్ని పెట్టుంచారా లేదా? ఇప్పుడే కదా కనుక్కుందేవి. ఈ కెమెరాస్ పట్టేసరికి ఎన్నో సంగతులు క్యాప్చర్ చేస్తున్నాయి అవి. అందుకే ప్రవక్త అన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటానికి ఆయన సైన్స్ కి అనుమతించాడంట పట్టుకోవడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో సంతోషం అనిపించింది నాకు. ఏంటది? అదేగా, ఇప్పుడు ఆల్రెడీ దేవుడు ఇక్కడ ఆ హస్తం అనేది ఎప్పటి నుంచి ఉందో తెలుసా? అది ఎక్కడి నుంచి ఉంది చెప్పాలి? కాదు, రాక్ చెప్పాడు అది. ఇంకా వెనక్కి వెళ్ళాలి. చూపిస్తాను, చదవండి ఒకసారి. యోబులో ఉంటుంది, మనకు దొరికింది అది. ప్రిపేర్ అవ్వని సబ్జెక్టు దేవుడు తీసుకెళ్తున్నాడు, అందుకు ఎత్తుకుంటున్నాను. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకటి. నా తలపైన అనే మాట ఉంటుంది యోబులో. నా తలపైన చూడండి, ఒకసారి సెర్చ్ చేస్తున్నాం ఫోన్లో గానే ఉన్నా. నా పైగానే నా తలపైన ఉంటుంది, యోబులో ఉంటుంది. ఆయన నా హస్తము, సరదులేండి కనబడి తర్వాత చూద్దాము. నేను పంపిస్తా, లేకపోతే అక్కడ నేను రాసి పెట్టాను. అది యోబులోనే ఉంటుంది. యోబు నాకు పైగా ఆయన కిరీటం గాని ఆయన హస్తము గాని ఒక సింబాలిక్ రాసి ఉంటుంది. సరే, ఓకే, టైం వేస్ట్ వద్దు. యోబుకి పైన ఉందంట హస్తము, ఆల్రెడీ ఉంది. బైబిల్ నేను తర్వాత పంపిస్తాను వాట్సాప్ లో, లేకపోతే అది చూసి. నా తలపైగా చదవండి మరి, తీసి తక్కువ 29:3 అంటే చూడండి. ఆయన దీపము తలకు పైగా ప్రకాశించేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉందా? ఆయన హస్తము, ఆయన నా తలకు పైగా అంటే యోబు దగ్గర కూడా అక్కడి నుంచే ఉందా లేదా? కానీ ఎవరికి తెలుసు? అది తెలియదు ఎవరికి.
యోబుకే తెలుసు కాబట్టి ఆయన రాసుకుంటున్నాడు, ఆయన చెప్తున్నాడు, ఇలా బయలుపడిన మోషే ద్వారా రాపిస్తున్నాడు దేవుడు. కానీ ఇప్పుడు ఎలా తెలిసింది అది? మళ్ళీ సైన్స్ పట్టుకుంది, టెక్నాలజీకి దేవుడు అనుమతించాడంట, టెక్నాలజీ పట్టుకుందంట. ఏది? దేవుని యొక్క హస్తం పైన. ఎప్పుడైతే ఈ యొక్క కెమెరాస్ అనేవి ఎప్పుడైతే అన్ని ఉండి, ఈ టెలివిజన్ ఏంటిది పైన ఉంటారు టెలిస్కోప్స్ ఉంటాయి కదా, అవి టెలిస్కోప్స్ సైన్స్ కనుక్కుంది. పైన ఇన్ని వేల కిలోమీటర్లు కాంతి సంవత్సరాల దూరం తర్వాత ఏమేమైతే దేవుడు దాచిపెట్టాడో, ఏమేమైతే ఇప్పుడు ఉన్నాయి భూమి మీద, అవన్నీ కూడా ఈ అదృశ్య లోకాన్ని పట్టుకొని క్యాప్చర్ చేస్తా ఉన్నాయి. అంతేనా? అలాగే ఈ డైమెన్షన్ నుంచి పక్క వచ్చిన తర్వాత ఇది ఎలాగా టక్కని మాయమైపోద్ది, మళ్ళీ ఒక్కసారిగా ఇంకో దగ్గరికి ప్రత్యక్షం అవుద్ది. చూడండి, ఒకసారి గోస్ట్లు కానీ ఏమన్నా ఈవిల్ స్పిరిట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనబడతాయి, కనబడి మళ్ళీ ఉండి ఏం చేస్తాయి, కెమెరాలు కనబడుతున్నాయి, ఈ టక్క మాయమైపోతున్నాయి, మాయమైపోయి మళ్ళీ టక్కమని ఇంకో దూరంలో కనబడుతున్నాయి. అంటే అవి అదృశ్యము అవుతున్నాయి, అంటే అది స్పీడ్ అనమాట, వాటి స్పీడ్ వేరుగా ఉంది. అలాగే ఈ కాలంలో దేవుడు సైన్స్కి అనుమతించడం బట్టి ఎట్లాగైతే మనకి పక్కనే ఉన్నటువంటి డైమెన్షన్, అంటే ఏదైతే పక్కన హై డైమెన్షన్ ఉందో అది ఎంతో దూరం లేదు, నీకు పక్కనే ఉంది. అది అందుకే ప్రవక్తకి చూపించినప్పుడు ఎక్కడ కనబడింది? ఆ యొక్క ఈ 10 అడుగుల పైన ఆ డైమెన్షన్ ఉంది అంటాడు. అర్థం చెప్పండి. ఇప్పుడు ఆ డైమెన్షన్ అలాగే ఎట్లాగైతే 6th డైమెన్షన్ అది ఇక్కడే ఉందో, 7th డైమెన్షన్ కూడా ఎక్కడ ఉంటుంది? నీకు ఉంటుందేమో, ఇంకా కొంచెం ఉంటుందేమో, మనకి తెలియదు. అది ఫిజికల్ గా కాదు, అది డైమెన్షన్స్ అనేది. ఫిజికల్ గా చూసుకుంటే మళ్ళీ కొన్ని కోట్ల వేల కిలోమీటర్లు వెళ్ళాలి. కాంతి సంవత్సరాలు అంటే కదా కొన్ని బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్లు వెళ్తే మనకి కనబడే స్టార్ దగ్గరికి ఎవడు వెళ్ళాడట. అన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టుద్దంట. ఏది? మనకి కంటికి కనబడే స్టార్ దగ్గరికి వెళ్ళాలి అన్న. అందుకే సైంటిస్టులు కనుక్కున్నది రాకెట్స్ ఇప్పుడు కూడా వెళ్ళలేకపోతున్నాయి, ఎంత స్పీడ్ పెట్టినా సరే. ఎందుకంటే అంత డిస్టెన్స్ ఉంది చూడడానికి వాస్తవానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎగ్జాంపుల్ మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ప్రయాణంలో వెళ్తా ఉన్నారు ఇశ్రాయేలీయులు, వెళ్తున్నారు కదా 40 years. దేవుడు దేంతో పోషించాడు? మన్నా. ఆ మన్నా ఎవరు తినేది? దేవదూతలు ఎక్కడుంటారు? ఆ డైమెన్షన్ లో ఉన్నారు. ఆ డైమెన్షన్ లో నుంచి నీకు ఈ మన్నా రావాలంటే ఎంత టైం పట్టుద్ది? ఒక స్టార్కే, మనకు కనపడుతున్న స్టార్ కనపడడానికి 4-5 బిలియన్, అంతేనా? 4 కాంతి సంవత్సరాల దూరం. అంటే ఒక కాంతి అంట అన్నిటికంటే ఒక సెకండ్కి కొన్ని లక్షల కిలోమీటర్లు వెళుద్దంట. సెకండ్కే, అవరు కాదు. అసలు అర్థమవుతుంది, మైండ్కి అందుతుంది అది. గంట అంటే మనకు అర్థమవుద్ది, గంట అయితే కాదు. 1 సెకండ్ అంటే చూడండి టైము, సెకండ్ తెలుసు కదా, ఈ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు. ఆ ఒక్క సెకండ్కి వెళ్ళంగానే 2 లక్షల కిలోమీటర్లు వెళుద్దంట. 3 అంట, ఇంకా చూడు 3000 కాదు. అర్థమవుతా ఎంత మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అసలు అర్థమవుతుందా? మనిషి మైండ్ పట్టుకునేది కాదు. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుందంటే స్పీడు. ఈ భూమి యొక్క ఏమంటారు దాని రేడియస్ ఎంతో తెలుసా? ఈ భూమి యొక్క రేడియస్సే 12-13 వేల కిలోమీటర్లు. లక్షలు కాదు. ఈ భూమి చుట్టూ నుంచి అలాగ నువ్వు వెళ్ళావు అనుకో 12,000 కిలోమీటర్స్ అంట. చూడండి మన ఉంటుందిగా ఇన్ఫర్మేషన్ అంతా, దాంట్లో 12,000 కిలోమీటర్లు. ఏది? భూమి అంతా కూడా ఒకసారి రేడియస్ అంతా చూస్తే. అంటే ఒక్క సెకండ్కి మనం అంత స్పీడ్ వెళ్ళాలంటే పరలోకం నుంచి వచ్చినటువంటి పరలోకంలో దేవదూతలు తినేటువంటి మన్నా ఈ భూమి మీదకి రావాలంటే ఎన్ని వేల సంవత్సరాలు పట్టుద్దా? అక్కడ ఉన్నటువంటి అంత దూరం నుంచి మన్నా కురిపేయాలంటే దేవుడు 24 గంటల్లోనే అది పాడైపోతుంది కదా. మరి అక్కడ దేవదూతలు తినే ఆహారం భూమి మీదకి రావాలంటే ఎంత టైం పట్టుద్ది? మరి ఎంత టైం పట్టింది దేవుడు ఇచ్చి పంపించడానికి? ఒక క్షణంలోనే పంపించాడు దేవుడు అది. ఇంకో దగ్గర పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేశారు. ఎవరండి? ఏలియా దగ్గర 450 మంది ప్రార్థన చేశారు, రాలా సమాధానం. వెంటనే సాయంకాలం చీకటి పడుతున్న టైంలో ప్రవక్త ఏం చేశాడు? ఏలియా గారు కట్టెలు మోర్చి జస్ట్ ప్రార్థన చేశాడు. తెలిసిందే కదా ఎంతసేపులో వచ్చింది ఆన్సరు? దేవుని దగ్గర నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠాన్ని దహించని ఉంటుంది. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు దేవుడు, తెలుసు కదా. ఫిజికల్ గా చూసుకుంటే 7th డైమెన్షన్ అంటే ఈ యొక్క స్టార్స్ అన్ని దాటిపోవాలి, గ్యాలక్సీలు దాటిపోవాలి, ఎన్నెన్నో దాటుకుంటూ వెళ్తే ఎక్కడో ఉన్నాడు ఆయన, అంతే కదా. చూడడానికి వాస్తవానికి 7th డైమెన్షన్ అంటే అన్నిటికంటే హై అది.
అన్ని నామముల కన్నా పై నామం అంటే ఈ ఎక్కడ అందరి ఉన్నత ఆకాశం నా సింహాసనము. అంటే ఆయన తను తాను ఇంట్రొడ్యూస్ చేసుకునేటప్పుడు మాట్లాడే మాటలే కదా, భూమి నా పాదపీఠం అంటే సింహాసనం అంటే ఆకాశం అంటున్నాడు. అంటే అక్కడ కూర్చున్నట్టు నించుంటే అంటే ఆయన బాడీ అంటే తల ఎక్కడ ఉంది, ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే మనం మెజర్మెంట్ చూసుకుంటూ వెళ్తే. కానీ దేవుని సన్నిధిలో నుంచి అగ్ని దిగి వచ్చి ఒక్కసారిగా బలిపీఠాన్ని దహించింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ అగ్ని? దేవుని సన్నిధి నుంచి. అంటే ఆ సన్నిధి ఎక్కడుందంటే ఆ డైమెన్షన్ ఎక్కడుంది కూడా మనం అనుకున్నట్టు కోట్ల కోట్ల కిలోమీటర్లు కాదు, కానీ అది ఇక్కడే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే 6th డైమెన్షన్ కి ప్రవక్త ఎప్పుడైతే వెళ్ళాడో చూడంగానే నేను బెడ్రూమ్ లో నేను పడుకున్నట్టు నేను కనబడుతున్నాను. ఆ పక్కనేమో నా మిడ ఆవిడ వంట చేసేది అంట్లు తోగుతా కనబడుతుంది. ఇద్దరిని చూశాడు కదా, నా బాడీ ఏమో బెడ్ మీద ఉంది అన్నాడు, ఆ పక్కనేమో వైఫ్ కూడా అక్కడ పని చేసుకుంటా కనబడింది. ఏంటని చూడంగానే ఎంతో మంది వచ్చి హత్తుకుంటున్నారంట ప్రవక్తని. ఎవరు? ఈ వర్తమాన విశ్వాసులు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటుంటే తెలుసు కదా ఆ కండిషన్. అలాంటిది ఇప్పుడు మనం ఏ డైమెన్షన్కి వెళ్తున్నాం అంటే ఒకసారి మైండ్ లో పెట్టుకోవాలి. నేను చెప్పడానికి ట్రై చేసేది, ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఆ 6th డైమెన్షన్ తర్వాత ఉన్న డైమెన్షన్ ఏదో కాదు. హెబ్రీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మనము మాట్లాడుకున్న రాబో లోకమును ఇంత మటుకు ఏ దేవదూతలు కూడా అక్కడికి సమీపించలేదు. కానీ ఎవరు వెళ్తున్నారు అంటే పౌలు గారు తెలుసు, సంఘాన్ని దేవుడు తీసుకెళ్తున్నాడు ఆ స్థలానికి. ఎందుకు అంటే ఆ సంఘం ఎక్కడో లేదు, ఆల్రెడీ సింహాసనానికి దగ్గరగా ఉన్నది ఆ సంఘము. వాళ్ళు ఎవరో కాదు, 4 జీవులు. అంటే ఆ పరలోకానికి వెళ్ళేటువంటి తాళపు చెవి ఎక్కడుంది ఆల్రెడీ? ఇప్పుడు ఆయన నీలో నాలో పెట్టాడు. అది అంటే సింహాసనానికి దగ్గరగా. ఈ రోజు పరలోకానికి వెళ్ళాలంటే తాళం ఎవరు ఓపెన్ చేయాలి? ఇప్పుడు ఈ కాలంలో. ఆ కాలంలోనే శిష్యులు ఓపెన్ చేయాలి. చేశారు పేతురు గారు. 3000 మంది వచ్చేసారు, బాప్తిజం వచ్చేసారు పరలోక రాజ్యానికి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్న తాళాలు? మళ్ళీ దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ తాళం కనపడేది కాదు, నిజంగా లిటరల్ గా తాళం అంటే తాళం కాదు, అంతే కదా. ఒక సింబాలిక్ గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తన సువార్తని. ఎందుకు అంటే దేవునికి ఇక్కడ దగ్గరగా ఉండి ఇటువైపు మాట్లాడుతున్న దేవునితో ఇలా మాట్లాడుతున్నాము, ఇటువైపు వచ్చేసరికి అంతేనా, సమీపంగానే ఉన్నారా లేదు దేవుడు మనకి. ఈ రోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు ఇటువైపు దేవునితో మాట్లాడవచ్చు. ఇక్కడ ఎవరైతే వర్తమానానికి బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా నువ్వు సువార్తను ప్రసంగిస్తానే ఉన్నావు ఇక్కడ. అంటే ఈ మధ్యలో నిలబడినటువంటి వాడు ఎవరో కదా, 4 జీవులు అన్నాడు ప్రవక్త సీల్స్ లో. అంటే దేవుని సింహాసనానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా సబ్జెక్టు? రండి ఒకసారి మన సబ్జెక్టుకు వచ్చేయండి. ఆర్భాటముతోను ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పొరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి. చాలండి, ఈ వచనంలో ఆల్రెడీ మనం ఉన్నాము అన్న సంగతి ఇప్పుడు మీరు చూసారా? అదే కదా మన సబ్జెక్టు. మనం ఉన్నామా లేదా? మనము నిజంగా ఇక్కడ ఉన్నాము ఈ లేఖనములు అంటే ముందు నువ్వు ఐడెంటిఫై విత్ క్రైస్ట్ అనే మెసేజ్ నువ్వు పట్టుకోవాలి మైండ్. ఎందుకు అంటే ఈ గ్రంథమే గొర్రెపిల్ల జీవ గ్రంథము అన్నాడు ప్రవక్త. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథము మళ్ళీ ఎక్కడ పెట్టాడు? మూసి పెట్టాడు ఆయన. ఎంటైర్ బైబిల్ అంతా రాసేసేసి దేవుడు ఏం చేశాడంట? ఈ బైబిల్ రాసి ఆయన ఈ బైబిల్ అంట దేవుడు 7 ముద్రలతో ముద్రించాడంట ఈ బైబిల్ని. అంతేనా? 7 సీల్స్ అంటే ఏదో కాదు, మళ్ళీ ఇదే బైబిల్. లాభం చెప్పండి ఒకసారి. ఎందుకని ఆ 7 సీల్స్ అనేది దేవుడు బయట నుంచి తీసుకురాలా, ఆల్రెడీ దీంట్లోనే కదా ఉంది. అది 7 ముద్రలు అనే ఇన్ఫర్మేషన్ దేవుడు ఇంకో బైబిల్లో పెట్టాడా? ఇంకో బుక్ లో ఏమైనా పెట్టాడా? అసలు A to Z పెట్టింది దేంట్లో పెట్టాడు దేవుడు? మన చేతిలో ఉన్న ఈ బైబిల్లోనే కదా. నువ్వు కాలానికి ముందే ఉందో ఈ బైబిల్లోనే ఉంది. ఎందుకు దేవుడు చేశాడు ఈ క్రియేషన్, ఎట్లా చేశాడు అనేది బైబిల్లోనే ఉంది. సృష్టికి చేయకముందు అసలు సృష్టికర్త ఎవడు అనే బైబిల్ ఇదే గ్రంథంలో ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడ దేవుడు మూవ్ చేశాడు, అంత గొప్ప దేవుడు సృష్టికర్తని దేవుడు నిజంగానే భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు, ఎక్కడ వచ్చి ఏం చేశాడు అనేది ఎక్కడుంది? ఈ బైబిల్లోనే కదా ఉంది. ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయా కాలంలో. BC కాలంలో దేవుడు బిడ్డలు ఉన్నారంట. ఇప్పుడు మనం నమ్ముతున్నాం మనం దేవుడిని, కరెక్ట్, ఓకే ఇంతవరకు బాగానే ఉంది. వెనకాల ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళ దగ్గర దేవుడు దిగొచ్చి ఏం కార్యాలు చేశాడో అనే ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లోనే కదా ఉంది. ఉందా లేదా? అంటే జరిగిన మొత్తం కూడా రాసి పెట్టిన వాడు జరగబోయేది కూడా రాసి పెట్టాడా లేదా?
ఈ భూమి కాదయ్యా బాబు, ఈ భూమిని దేవుడు నాశనం చేసేసి ఈ నివాసం, ఇప్పుడు మనం ఏదైతే దేవుని బిడ్డలు ఉన్న భూమి ఏదైతే ఉన్నదో అది మన పర్మనెంట్ ప్లేస్ కాదు. అసలు మన గృహాలు అనేవి ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సొంత ఇల్లు అయినా ఇది మన సొంత ఇల్లు కాదు. అందుకే దేవుడు ఇన్ని లక్షల ఎకరాలు కలిగినటువంటి ఆ భూమిని అబ్రహాంకి ఇచ్చేసిన ఆయన సొంతగా ఫీల్ అయ్యాడు. దాన్ని అసలు ఫీల్ అవ్వలేదు. ఆయన సొంతగా ఫీల్ అయ్యి ఉంటే దాంట్లో లగ్జరీ లైఫ్ జీవించేవాడు. ఆయన గుడాలు వేసుకుని ఉండేవాడు కాదు. ఆయన అసలు ఈ యొక్క స్థలాన్నే ఈ దేశాన్నే నేను నీకు ఇచ్చాను, నువ్వు తీసుకో అన్నాడు కదా దేవుడు అబ్రహాంతో. అలా అన్నప్పుడు దేవుడు అబ్రహాం గారు ఎందుకు హ్యాపీగా లేడు? ఆ స్థలంలో ఉన్నాడు కానీ ఆ ఎక్స్పెక్టేషన్, ఆ మైండ్ అంతా గోల్ దేని మీద ఉంది? ఇంకో దాని మీద ఉందా లేదా? ఏంటది చెప్పండి ఒకసారి. అదే ఏంటి ఇప్పుడు చెప్పండి. ఆ సబ్జెక్ట్ నేను తీసుకుంటున్నా, దీని ఒక సబ్జెక్ట్ అదేంటది? ఒక విధంగా ఏదో కాదు. థియోఫనీ కాకుండా ఫిజికల్ గా ఉంది. థియోఫనీ వచ్చేమో స్పిరిచువల్, ఫిజికల్ గా ఏంటది? నూతన యెరూషలేము. ఇందాక మనం పాట పాడాం కదా, ఆనందయా యేసుతో. ఈ నూతన యెరూషలేము యాత్ర, ఈ నూతన యెరూషలేముకి ఇప్పుడు మన ప్రయాణం ఇది. ఆ ప్రయాణమే ఎలాగ జరుగుద్ది అంటే 3 steps గా జరుగుద్ది. ఒకటేమో ఆర్భాటముతో, ప్రధాన శబ్దముతో, దేవుని బోరతో, అలాగే నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, బాప్టిజము. ఈ 3 steps ద్వారా దేవుడు ఆ యొక్క డెస్టినేషన్, మన యొక్క గమ్యము, మన యొక్క ప్లేస్ ఏదైతే ఉన్నదో, అంటే అది ఆ మొదటి దేవుని బిడ్డలైన వాళ్ళకి దేవుడు ఆ ప్లేస్ ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. అప్పుడు ఆ దేశం, ఇప్పుడు ఆ దేశం, ఇప్పుడు మనకేముంది? ఆ స్థలము. వాళ్ళకేమో దేశము. ఒక నిమిషం, టైం ఎంత అయింది? ఒక్క 10 నిమిషాలు. ఈ హోలీ ల్యాండ్ అంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసి వాళ్ళు పొందుకున్నారు. అంటే వాళ్ళ గమ్యం ఇదే కదా. పాత నిబంధనలో ఆయన బిడ్డలకి గమ్యం ఇదే కదా, గురి అదే కదా. దేవుడు ఎందుకంటే దేవుడు వాళ్ళకి చేసిన వాగ్దానమే ఈ భూమి కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటిది ఇది? ఇప్పుడు ప్రామిస్ ఏంటి? ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటి? మనకు హోలీ ల్యాండ్ ఏంటి? ఏంటన్నది? థియోఫనీ. ఇది ప్రవక్త చెప్పింది. వాగ్దాన భూమి ఇప్పుడు మనకేంటంటే వాక్యపు దేహము, థియోఫనీ. దీనిలోనికి వెళ్ళటమే దేవుడు మనకు చేసిన వాగ్దానము. అంటే ఇప్పుడేమో భౌతికమైన ప్రయాణం ఇదేమో ఆత్మ సంబంధమైన ప్రయాణము. అంటే ఆ స్థలంలోనికి మనం వెళ్ళటానికి దేవుడు స్టెప్స్ తీసుకెళ్తా ఉన్నాడు. ఈ ఒక మాట చెప్పి ముగిస్తాను, 5 నిమిషాల్లో. ఈ యొక్క ఆర్భాటములో, ప్రధాన దూత శబ్దంలో, ఈ లేఖనంలో నువ్వు నేను ఇప్పుడు మనం ఉన్నాము అంటానికి ముందు ఫస్ట్ ఎక్కడ ఈ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు నువ్వు చూసుకున్నావా అంటాడు ప్రవక్త. ఈ మాట అన్నాడు. యాజ్ లాంగ్ యాజ్ నువ్వు నీ పేరు ఒకవేళ నీకు కనపడకపోతే నువ్వు మళ్ళీ నీ పేరు చూసుకునేంత వరకు నువ్వు చదువు అంటాడు ఈ బైబిల్ని. నువ్వు ఈ పేరు నీకు గనక కనపడలేదు అంటే మళ్ళీ నీకు కనపడేంత వరకు ఈ బైబిల్ నువ్వు చదువు అన్నాడు. ఎంతమంది చూసుకున్నారు చెప్పండి? నిజంగా మన పేరు ఈ గ్రంథంలో ఉందన్న సంగతి నీకు తెలుసా? లేదంటే నేను చెప్తా, ఉందయ్యా అని చూపిస్తాను. పర్టికులర్ గా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి వదిలేసే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, అంటే యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వాళ్ళు నేను చెప్పేది, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పేరు కొన్ని వచనాల్లో దేవుడు లిటరల్ గా రాసి పెట్టాడు. పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి చెప్పండి చాలు, ముగిచ్చేస్తా ప్రసంగం నేను. లేదంటే చెప్తా ఒక పావుగంట.
పాత నిబంధనలో ఒకటి, కొత్త నిబంధనలో ఒకటి. ఏనా ఏ చర్చికి వెళ్ళినా మేము లేవా ఏంటి అక్కడ అంటారు. నువ్వు అక్కడే ఉన్నావా, మేము లేవా అంటారు. అనరా ఆర్సిముడు అంటారు, లోదరు అంటారు, చేస్తాడు, పెంతు అందరూ అంటారు. అబ్బో మీ దగ్గరే ఉందండి బైబిల్, ఏ వచనం అయితే నువ్వు చూపించావో ఆ వచనం వాళ్ళు కూడా చూపిస్తారు. మేము లేవనుకుంటున్నాం ఏంటి అంటారు. కాదు, నేను ఆల్రెడీ చెప్పిన సబ్జెక్ట్ ఇది వేరే కోణంలో వెళ్తుంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఎవరు చెప్పారు మేము లేవని అంటారు. అక్కడ మేము నమ్ముతున్నాం కదా, మేము ఆవుదాం ఒక వంశం అంటారా. ఇప్పుడు అక్కడ ఎవరు జాకబ్ గారి దగ్గరికి వెళ్ళి చర్చాడు, ఆయనకే క్వశ్చన్, ఎవరు చెప్పారు నీకు మేము లేవని అక్కడ అంటారు, వాదిస్తారా. అంటే డినామినేషన్ లో ప్రతి క్రైస్తవుడు గట్టిగా బల్లగుద్ది చెప్తాడు, మేము అక్కడ ఉన్నారు, ఎవరు మీరు చెప్పింది మీరు లేవని చెప్పి నాకు చూపు రుజువు చూపి అంటే వాదన పెట్టుకుంటారు, గొడవ కూడా పెట్టుకుంటారు అవసరం. ఎందుకండి అదే వాక్యం మేము నమ్ముతున్నామండి అంటారుగా. చెప్పాలి, ఈ ఒక్క వచనం చెప్పి ముగిస్తా. చదువు. గాడ్ బ్లెస్ యు. అది ఈ వచనం చూపిస్తే తేలిపోతారా లేదా వాళ్ళు? అంటే నీకు తెలుసు అది అక్కడ వాళ్ళు లేరు అని. ఎందుకని ఆ వచనం యొక్క బయలుపాటు ఏంటో, ప్రత్యక్షత ఏంటో వాళ్ళకి తెలియదు కదా. పాత్ర ముందు ఉందా లేదా? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నాడు. సరే, కొంచెం డౌట్స్ వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎంతో మంది కన్యకలు ఉన్నారు, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆ వచనం తెలుసు. ఆ వచనంలో మరియ ఉంది అన్న సంగతి మరికి తెలుసా? ఎందుకు తెలియదు? అసలు ఉందా ఆమెగా? దేవుడు ఆ ప్రవచనం రాపించేటప్పుడు అక్కడ మరే గురించి రాపించాడా లేదా? మరి గురించి రాపించలేదా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని ఆయన దేవుడు ప్రవక్తకి ఏ బయలుపాటునిచ్చాడో ఆ బయలుపాట్లు మరి ఉందా లేదా? ఎందుకని ఎక్కడ ఎవరి ద్వారా ఏ గర్భం ద్వారా ఆయన రాబోతున్నా ఆయనకి తెలుసా? ఆయనకి ఆదిలోనే నేను ఆదియును అంతము అన్నాడంటే అర్థం ఏంటి? ఆదిలో అంటే నువ్వు చెప్పినాడు ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళాలి. ఇదిగో నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె అక్కడే ఉన్నాడు, అక్కడే ఉంది మరియా. ఇంకా చెప్పాలంటే నువ్వు చెప్పిన సగం కరెక్ట్, దాన్ని బట్టి చూసుకుంటే నేను చెప్పింది డైరెక్ట్ వచనం ఇది, డైరెక్ట్ వచనం ఇదైతే. ఎందుకంటే ఇదైతే డినామినేషన్ నమ్మడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దానికి 100 చెప్తారు, అది అసలు ఏలియా కాదు, మహాశ్రమంలో వచ్చి ఏలియా అంటాడు ఒకరు, ఇంకోళ్ళు వచ్చేమో అది బాప్తిస్మ యోహాను జీవితం నెరవేరిపోయింది కదా మొత్తం అంటాడు, వీకేర్ బ్యాచ్. మళ్ళీ నువ్వు దాన్ని విడదీయమాక అంటారు కదా. కానీ మనకు తెలుసు వాళ్ళు చెప్పేది రాంగు. ఏదైతే మనకు దేవుడు బయలుపరిచాడో అది నిజమైన సత్యమైన సంగతి మనకు తెలుసు. ఈరోజు ఏలియాను మీ యొద్దకు నేను పంపుతాను అంటే అక్కడ అర్థం ఏంటి? నీ కన్యక గర్భవతి కుమారుని కను అని ప్రవచనం వచ్చినప్పుడు ఆ కన్యకలు మరియ ఉన్న సంగతి మరియకి తెలియదు. ఎందుకని? అక్కడ దేవుడు పేరుని మరుగు చేశాడు. అది దింపనా వదిలేసి పిల్లలు ఆడుకొని ఎడిపి మాక వదిలేసి అక్కడ ఆ మరియ అంటే కన్యక గర్భవతి కుమార్, ఆ కన్యక ప్లేస్ లో మరియ ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? దేవునికి ఒక్కడికే తెలుసు. అదే ఈ ముద్రలు అంటే ఏంటనే సబ్జెక్ట్ రావాలిగా మనకి. అసలు ఎందుకు దేవుడు ముద్రించాడంటే ఏంటి? ముద్రించడం అంటే మనం అనుకున్నట్టు ఆ ప్లాస్టర్ వేయటం కాదు, సీల్ వేయటం కాదు. అక్కడ పేరును మరుగు చేశాడు దేవుడు, అదే ముద్ర అయి ఉన్నది. అర్థం ఆమె చెప్పండి, ఏంటి ముద్ర? ముద్ర అంటే ఏదో కాదు, అక్కడ కన్యకని రాశాడు కానీ కన్యక ప్లేస్ లో మరియని దేవుడు ఏం చేశాడు? అక్కడ ముద్రించాడు. యోహాను దాన్ని నువ్వు రాయవద్దు అంటే ఒకటి ఉంది, తెలిసిపోయింది యోహానికి, అది రాయమాకు నువ్వు అన్నాడు. అంటే ఆల్రెడీ ఏ సంగతి అయితే దేవుడు బయలుపరుస్తున్నాడో ప్రవక్తలకి దాన్ని ఏం చేశాడో సగమే నువ్వు రాయి, ఇంకో సగం రాయమాక అన్నాడు. అలాగే యెషయాకి కన్యక చాలా అక్కడ రాసే పేరు రాయొద్దు అన్నాడు. అంటే అక్కడ ఏం చేశాడు? ఆ మరియని అక్కడ ముద్రించాడు ఆయన. అర్థం ఆమె చెప్పండి. మరికి తెలియదు, అందుకే ఎంతో మంది తెలిసే ప్రవక్త చెప్తాడు కదా, ఎంతో మంది కన్యకలు వెయిట్ చేశారంట, మ్యారేజ్ కోసం చూసారంట. మనకు అంతా తెలిసిన సబ్జెక్ట్, లేట్ గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారంట. అయిపోయింది, మొత్తం టైం వచ్చింది. అంటే ఆ లేఖనంలో రాయబడిన వ్యక్తి బయటకు వచ్చింది. ఇప్పుడు 700 కాలము సంపూర్ణమైనప్పుడు అంటాడు లేఖనకారుడు. కాలము నిర్ణయం అంటే ఆ లేఖను నెరవేరే కాలము సంపూర్ణమైంది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన అంటే అర్థం కదా. కాలం అంటే ఆ లేఖను నెరవేరే కాలం వచ్చింది కాబట్టి. ఎందుకని కాలం సమయంలో అంతా కూడా మళ్ళీ ఎవ్వరికి ఇవ్వలేదు, ఆయన కంట్రోల్లోనే పెట్టుకున్నాడు.
అంటే ఆ లేఖనంలో దాయబడిన వ్యక్తి వచ్చింది భూమి మీదకి. ఆమె చెప్పండి, అర్థమవుతుందా సబ్జెక్టు? వచ్చింది. వచ్చినప్పుడు మనకి ఎలా తెలిసింది? తెలుసు కదా, అక్కడ నుంచి దేవుడు పంపించి దిగి వచ్చి, అమ్మా ఆ లేఖనం ఉందా? తెలుసు తెలుసు. ఎవరో కదా, నువ్వే అనగానే ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అమ్మా నేనా? ఆ లేఖనం ఇన్ని 100 సంవత్సరాలు ఎదురు చూస్తున్న వ్యక్తి నేనా అనింది. ఇంకోటి, బాప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమన్నారు? అయ్యా నువ్వు మెస్సయ్యవా అంటే ఏమన్నాడు ఆయన? కాదు, నా కోసం ఆల్రెడీ బైబిల్లో ముందుగా రాయబడింది అన్నాడు. ఎక్కడుంది ఆ పేరు నీది? ఎందుకు మనం మాకు కనపడలే, చూపి అన్నారు. మరి ఉందా పేరు? ఉంది. ఉందా లేదా పేరు? చదవండి ఒకసారి అది. యెషయా ఎన్నోది? 43వ వచనము. 43వ వచనం, 40 అధ్యాయం 3వ వచనం. చదువు. అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు, అనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. చాలండి. ఈ వచనాన్ని కనీసం పుట్టిన తర్వాత ఏ రోజు చదివినట్టు, స్కూల్కి వెళ్ళినట్టు దాఖలాలు ఏమైనా ఉందా? బాప్తిస్మ యోహాను గారు చిన్నప్పుడే 10 సంవత్సరాల వరకు అమ్మ దగ్గర నుంచి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అడవికి లాక్కెళ్ళిపోయాడు. అంటే దేవుడు కాలేజీలో అంటాడు ప్రవక్తని, ఆయన కాలేజీలో జాయిన్ చేశాడంట దేవుడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. లేకపోతే ఆయనకి ఏం తెలుస్తుంది? యెషయా గ్రంథము ఎప్పుడు చదివాడు ఆయన? చదవాలని అసలు ఆధారం లేదు కదా. ఎక్కడ యెషయా గ్రంథం చదవాలంటే నువ్వు దేవాలయంకి వెళ్ళాలి. ప్రభు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆయన యెషయా గ్రంథం చేతికి ఇచ్చినప్పుడు ఆ యెషయా గ్రంథం బాప్తిస్మ యోహానుకి ఇచ్చినట్లు లేదుగా ఆధారం. అంటే దీనికి మించిన కాలేజీలో దేవుడు జాయిన్ చేయించాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దిగొచ్చి ఏం చేస్తాడు? అయ్యా నీ పేరు ఆల్రెడీ యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో రాసిపెట్టాడు. 40 మనం అనుకుంటున్నాను, అప్పుడు లేదు కదా అధ్యాయాలు. యెషయా గ్రంథంలో ఉంది అనగానే ప్రొపెట్టుకున్నాడు. ఏంటి అయ్యా? ఎప్పుడైతే శాస్త్రుల పరిచయలు వచ్చి అడిగారో వెంటనే బాప్తిస్మ యోహాను అన్నాడు, అయ్యా నా కొరకు నేను మెస్సయ్యను కాదు కానీ నా కోసం దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. ఇదిగో అరణ్యములో. అంటే అక్కడ ఏ పేరుందా? యోహాను గారి పేరుందా? ఉంది. నేను అదే చెప్పేది, లేదంటారే. నేను ఎందాక నా మొత్తుకునేది అదేగా. అంటే ఇంకా తెరవల్ల ముద్రలు, మీకు ముద్రల బుక్కులు చదువుతున్నారు, ముద్రల బుక్ మీరు షెల్ఫ్ లో పెట్టుకున్నారు కానీ మీకు తెరవాల దేవుడు ఇంకా ముద్రలు. మీకు తెలిస్తే ఉంది పేరు అంటారు గట్టిగా, అంతేనా? ఇప్పుడు చదవండి మీరు వెళ్ళి, ఇంటికి వెళ్ళి, ఏది సీల్స్ బుక్, అప్పుడు మీకు ఓపెన్ చేస్తాడు దేవుడు. అంటే ముద్రలు అక్కడ పేరుంది అక్కడ, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ పేరు నువ్వు రాయొద్దు. అది ముద్రించడం అంటే అదే. అంటే అక్కడక్కడక్కడ దేవుడు ఏం చేశాడు? ఇంకా చెప్పాలంటే డీప్కి వెళ్తాను, టైం లేదు కాబట్టి కట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. ఏమన్నాడు? ఎస్తేర్ అంట కనబడుతుంది ఎస్తేర్, కానీ అక్కడ ముద్రించాడంట. ఎవరామని? లేకపోతే ఎవరు? విమోచక బంధువుడు, విమోచకుడు రూత్ ఉంది. రూత్ కనబడుతుంది బైబిల్లో మనకి, కానీ రూత్ కాదంట. అక్కడ దేవుడు ఇంకో ముద్రించాడంట. ఒక రూత్ పేరు అక్కడ కనబడడానికి రూతే కానీ ఇంకొక ఉందంట అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరామా? మనం చూసావా? యోసేపు కనబడుతున్నాడంట అక్కడ, కానీ యోసేపు దగ్గర ఇంకొకటి ఉన్నాడంట, ఇంకొక పేరు ఉందంట యోసేపు దగ్గర. ఎవరైనా? క్రీస్తు. అదే ముద్రించడం. కనబడడానికి యోసేపు కనబడుతున్నాడు కానీ అక్కడ గ్రంథం వేసాడంట. అసలు వాస్తవానికి అక్కడ యోసేపు అక్కడ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాడు యోసేపుని. ఒరిజినల్ వచ్చేమో క్రీస్తు అయి ఉన్నాడు అక్కడ. అలాగే ఆదాము దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తాం కదా. ఆదాము ప్లేస్ ఎవరున్నారు? కడపటి ఆదాము ఉన్నాడు. హవ్వ ఎక్కడ ఉందంటే అవ్వ ప్లేస్ లో ఎవరున్నారు? వాస్తవానికి అక్కడ కనబడుతున్న అవ్వే కానీ దేవుడు హవ్వ వెనకాల ఒక ముద్ర వేసి పెట్టాడు. ఎవరో కాదు, వధువై ఉన్నది. అర్థమవుతుందా సబ్జెక్టు? అలాగా చెప్పుకుంటూ వస్తే ఇక్కడ బాప్తిస్మ యోహాను పేరు ఉంది అక్కడ, ఉందా లేదా? అదే అంత ధైర్యంగా ఎలా చెప్తాడు? ఇదిగో నా కోసం రాసిందంటే ఎల్లు ఎత్తకంగానే ఎక్కడ కనపట్ల పేరు. అబద్ధం చెప్తాడు, అబద్ధ ప్రవక్త తెలిసి పట్టణం అన్నట్టు తలదీస్తాడు బాప్తిస్మ యోహాను గారు. ఎంతనా అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే కానీ వాస్తవానికి ఆయన గురించి రాయబడింది అక్కడ. అర్థమేమని చెప్పండి ఇప్పుడు. ఇది అర్థం చేసుకున్నారా? అంటే కన్యక అని రాసి పెట్టాడు కానీ అక్కడ ఆల్రెడీ మరియ పేరు అక్కడ ఉంది, ముద్రించాడు దేవుడు. అలాగే అలాగే 1 2 చోట్ల 3 చూపించవచ్చు. ఒక దగ్గరే కాదు, చాలా చోట్ల రాపించుకుంటూ వచ్చాడు కదా దేవుడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే మరి ఉంది, అంతేనా? స్త్రీ సంతానం. అలాగే మలాకీలో 3లో ఉంటాడు. ఎవరండి? బాప్తిస్మ యోహాను గారు. ఇదిగో నా దూతను నేను నాకు ముందుగా నేను అంటే అక్కడ కూడా ఉన్నాడా లేదా? బాప్తిస్మ యోహాను గారు ఉన్నారా లేదా? అంటే ఎన్నో చోట్ల ఎట్లాగైతే రాయబడిందో
ఇప్పుడు నీ గురించి నా గురించి కూడా రాసి పెట్టాడు అక్కడ. అక్కడ ఎక్కడో చదువు బ్రదర్ ఒకసారి మలాకి గ్రంథం 4వ అధ్యాయం ఏంటది 5వ వచనం. ఇదిగో భయంకరమైన మహాదినము వెనుకమునకు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును. చాలు. ఏమంటున్నాడు ఆయన? అక్కడ ఎవరున్నారు? ఎంతమంది పర్సన్స్ ఉన్నారు చెప్పండి, చెప్పాలి. నేను ప్రవక్త అయినా అంటే ఇప్పుడు ఎవరు అక్కడ దేవుడు పేరు ముద్రించాడా లేదా? ఎవరు పేరు ముద్రించాడు? ఒక్కరికి ఎవరో మంది ఇక్కడ సీల్స్. దీపక్ దేవుడు తెరిచాడు సీల్స్, మిగతా వాళ్ళకి ఇంకా మూసే ఉంచాడు. మీరు ఇప్పటి నుంచే దేవుడిని అడిగి ప్రార్థన చేస్తే ప్రభువా నాకు కూడా ముద్దలు తెరువను. ఎవరున్నారు అక్కడ? ఎవరి పేరు ముద్రించాడు దేవుడు? విలియం మ్యారియన్ బ్రన్హామ్ పేరుని దేవుడు ముద్రించాడు అక్కడ. మనం నమ్ముతున్నామా లేదా? ఇంకా నమ్మకం డౌట్ ఏమైనా ఉందా? లేదుగా, నమ్ముతున్నాగా మనం. అంటే అక్కడ దేవుడు ఏలియా అని రాపిస్తున్నాడు. అక్కడ మలాకితో ఏమన్నాడు? నువ్వు ఏలియా అని రాయి, బ్రన్హామ్ అని పేరు అక్కడ రాయిమాక అన్నాడు, రాశాడు. ఓకే, ఇప్పుడు నమ్ముతున్నాం కదా, కిందకి రండి. అదే వచ్చిన ఇంకోళ్ళు ఉన్నారు. ఎవరండి? మీ వద్దకు ఎవరున్నారు అక్కడ? నువ్వు ఉన్నావు అక్కడ. నీ పేరు నువ్వు చూసుకునేంత వరకు నువ్వు చదువు అంటాడు. అందుకే ప్రవక్త మీ వద్దకంటే అక్కడ సింగులర్ గా చెప్తున్నాడు. అంటే కన్యక అంటే ఒక పర్సనే, ప్రాబ్లం లేదు. ఇదిగో నా మార్గంలో ఒక అరణ్యములో స్వరాలు అనలా, అరణ్యములో ఒకని అంటే సింగులరే కదా, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వధువు ఎంతో ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్కి వచ్చేసాడు దేవుడు. మళ్ళీ అక్కడ ఏలియాలు అనలా. మళ్ళీ జాగ్రత్తగా గమనించండి, ఏలియా అంటే ఒక పర్సనే. మీ వద్దకు అనేది ఎంతమంది? అనేకులు. అంటే ఒక పర్సన్ కాదు. కానీ ఎందుకంటే వధువు అనేది ఎంతో మంది ఉన్నారు కాబట్టి. వధువు అంటే దేవుని పెళ్లి కుమార్తె. అందుకే సాదృశ్యంగా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుక దావీదు 500 మంది, సొలొమోనేమో ఎందుకంట దేవుడు ఎందుకు అనుమతించాడు? అక్కడ ముద్రించాడు కాబట్టి మనల్ని. అంటే క్రీస్తు ఒక్కడే, వధువు 1000 మందిగా ఉంటది అక్కడ. సొలొమోను కంటే గొప్పవాడు ఆయన ఉన్నాడు. అంటే ఆ ఒక్క సొలొమోను గొప్పవాడు, కానీ సొలొమోనుకి 1000 మంది ఉంటే గొప్పవాడు సొలొమోను కంటే గొప్పవాడే అని ఆయనకి ఎన్ని వేల మంది ఉంటారు ఇక. దేవుడి స్తోత్రం కలుగును గాక. అదే సాధు ఎందుకు అనుమతించాడంటే అక్కడ కూడా దేవుడు సింబాలిక వధువుని ముద్రించాడంట ఆయన. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఎత్తబడిన తర్వాత ఒక్కలే వెళ్ళరు, ప్రభు ఒక్కడే ఉంటాడు. కానీ అనేకులు వధువులు ఎంతమంది ఉంటారు? స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని అనేక జనాంగం నుంచి దేవుడు అంటే వధువుని పిలుచుకున్నట్టు రాకడలోనికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది? ఆమె చెప్పండి అర్థమైన వాళ్ళు. ఒక మాట మైండ్ లో పెట్టుకుని, టైం ఇప్పటికి ఎక్కువైంది. ఎందుకంటే లేట్ గా మళ్ళీ స్టార్ట్ చేస్తాం కాబట్టి లేట్ గా ముగిస్తున్నాం. మళ్ళీ నేను వారానికి ఒకసారి కాబట్టి ప్రాబ్లం లేదు, మనం బేర్ చేద్దాం. ఇబ్బంది పడుతున్నారా వారానికి ఒకసారి అయినా? కొత్త నిబంధనలు చెప్పండి, ఇంకొకటి చూపించండి. కొత్త నిబంధన డైరెక్ట్ వచ్చిన అలాంటి అయ్యా మళ్ళీ అక్కడ సంఖ్యశాఖలు కూడా పెట్టుకోకూడదు మనతో. పాత నిబంధన అర్థమైందా? మలాకి గ్రంథము ఏలియా అని అంటే ఎవరైనా ఏలియా కాదు, ఏలియా అభిషేకాన్ని దేవుడు అక్కడ ఏం చేశాడు? ఏలియా అంటే ఒక ప్రవక్త, ఒక పర్సన్ కాదు, కానీ అనాయింటింగ్ అంటే ఏలియా అభిషేకం కలిగిన అక్కడ అభిషేకాన్ని ముద్రించాడు దేవుడు. అంతేకాకుండా ప్రవక్త పేరును కూడా అక్కడ ముద్రించాడు. ముద్రించిన వాడు తర్వాత సీల్స్ లోకి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ లేఖనం మళ్ళీ కాలం సంపూర్ణమైనప్పుడే ఆ లేఖనం నెరవేరే గడి వచ్చినప్పుడు దేవుడు అప్పుడు ఉనికిలోకి తీసుకొచ్చాడు మన ప్రవక్తని. అంతేనా? అక్కడ ఉన్న ఏలియా అంటే 7వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన వ్యక్తి నువ్వేనమ్మా అని పరలోకం నుంచి దేవదూత దిగొచ్చి ఎట్లాగైతే మరికి చెప్పాడో, అప్పుడు చెప్పిన క్షణంలో అప్పుడు జ్ఞాపకం చేసుకుంది. అవును, యెషయాలో వచనం తెలుసు, కానీ ఆ వ్యక్తిని నేనే అనే సంగతి దేవుడు దేవదూత ద్వారా తెలియజేశాడు. అలాగే ఈ వ్యక్తి పుట్టిన తర్వాత దేవుడు ఎప్పుడు తెలియజేశాడు ఆయనకి? చిన్నప్పటి నుంచే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నప్పుడే సుడిగాల్లో దేవుడు దిగొచ్చేసాడు ఈయన దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. వచ్చేసాడా సుడిగాల్లో? చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచే మెల్లిగా అక్కడి నుంచి వెంబడించడం స్టార్ట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే పుట్టినరోజునంట ప్రభు చెప్తున్నాడు ఆ యొక్క సాక్ష్యం. పుట్టినరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంట ఆ చిన్న కిటికీ ఉంటదంట.
ఆయన ఇంట్లో ఒక చిన్న కిటికీ, ఆ కిటికీలో నుంచి అంట ఒక వెలుగు లాగొచ్చి ఒక ప్రవక్త తల మీద ఇలాగా వచ్చిందంట, ఒక దేవుని ఒక వెలుగు. చూసారు, చదివారు కదా ఆ ప్రవక్త లైఫ్ స్టోరీ. రోడ్డు మీద వెళ్తా ఉన్న వాళ్ళు చూసారంట, అమ్మా ఎవరు అనుకుంటున్నావు, ఏంటి గొప్ప వ్యక్తి అవుతున్నాడు ఏంటంటే, ఒక లైట్ కనబడుతుందంటే అన్బిలీవర్స్ ఏం చేస్తారా, అప్పుడే సూర్యుడు ఏదో వచ్చాడా, ట్యూబ్ లైట్ ఉంటది కదా ఏదో మాటలు. అసలు సన్ రైజ్ అవ్వలేదు అప్పటి వరకు. మార్నింగ్ 4 o'clock 5 o'clock అంతా కూడా ఇంకా చీకటి టైంలో దేవుడు హ్యాలో జస్ట్ ఆయన పుట్టంగానే బయటకు ఎప్పుడైతే నాయనమ్మ, అప్పుడు మిడ్ వైఫ్ ఎవరు లేరు మాకు, మా నాయనమ్మే అని చెప్తాడు కదా, అప్పుడు డెలివరీ చేసి నాయనమ్మే ఉంటప్పుడు అప్పుడు ఆయన పుట్టంగానే ఆ బేబీ మీదకి లాగా హ్యాలో వచ్చిందంటే ఇట్లా ఒక వెలుగు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అట్లాగే చూడండి, ఎట్లాగైతే దేవుడు తెలియజేసుకుంటూ వచ్చాడో, దేవదూతను పంపించి మరే దగ్గరికి అట్లాగా చెప్పాడు, అలాగే మన ప్రవక్త దగ్గరికి వచ్చి బాప్తిస్మీ చౌహాన్ దగ్గరికి ఏమో అడవులను పంపించి దేవుడు ఎట్లాగైతే బయలుపట్టించాడో తన ఆత్మ చేత. ఆయనే చెప్తున్నాడు కదా, నువ్వు ఎవరికైతే బాప్తిస్మ ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చుటో నీవు చూతువో, ఈ మాటలని చెప్పింది డైరెక్ట్ గా చెప్పాడు కదా దేవుడు బాప్తిస్మీ చౌహాన్కి. మధ్యలో పాస్టర్ లేడు, బైబిలే లేదు ఆయన చేతుల్లో, అంతేనా? డైరెక్ట్ పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నాడు. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఇంటికి వెళ్తా చదవండి. పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచాడు, నేను బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఒకరి మీదకి పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగి వస్తాడు అనే సంగతి. అలా ఈ కార్యాలన్నీ చేసుకుంటూ వచ్చిన వాడు ఈ కాలం మళ్ళీ 2వ రాకడ కాలంలో దేవుడు ఎవరినైతే పంపించాడో ఆ ప్రభుత్వం పుట్టంగానే మళ్ళీ వచ్చేసింది. పక్కన పెట్టండి, అయింది. ఇప్పుడు ఆ వచనంలో మీ యొద్దకు అని ఉంది కదా, అంటే అర్థం ఏంటి? ఈ గడియ వర్తమానం అంటే ఏలియా అభిషేకం కలిగిన ఈ ప్రవక్త బ్రహ్నాం గారు మెసేజ్ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళుద్దో వాళ్ళే కదా అక్కడ ఉంది. మీ యొద్ద కంటే ఎవరు? బాప్టిస్ట్ వాళ్ళు ఉంటారా, సిఎస్ వాళ్ళు ఉంటారా, ఈ డినామినేషన్ ఒక్కలోనే ఉంటారు దాంట్లో? అంటే వాళ్ళు వాదించడానికి అది ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే ఆ లేఖనం వాళ్ళ జీవితంలో నెరవేరలా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మైండ్ పెట్టుకోండి. కొత్త నిబంధన ఒకటి చూపించి ముగిస్తా. కొత్త నిబంధన డైరెక్ట్ గురించి చెప్పండి. ఇంకా ఎక్కువగా అరుస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎన్ని మేము చేయట్లేదా? ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రాహము అనరా ఏంటి? అసలు ఇంకా ఎక్కువ హడావుడాలది. అది వాళ్ళు కూడా నమ్ముతున్నారు కదా. ప్రకటన ఏముంది, ఏమొచ్చినావు అసలు? దూత ఎవరో వాళ్ళు అంటారు, దూత మా థియాలజీలో చదివిని చెప్తారు వాళ్ళు, థియాలజీలో నేర్చుకుని వచ్చారు కదా వాళ్ళు. అంత డీప్కి వెళ్తున్నారు? సింపుల్ గా, అది అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చినాం కదా, బాప్తిజం కదా, బాప్తిజం చాలు. చదవండి ఇప్పుడు బాప్తిజం 2:38 అంతా మీరు సీల్స్ లోకి వెళ్ళిపోతున్నారు అసలు వెళ్ళకుండా, దేవుడు వెళ్ళకుండానే. అంత సింపుల్ గా బయట ఆ సీల్స్ బయటే ఉంది. ఇది అంత డీప్ గా వెళ్ళక్కర్లా, బయట క్లియర్ గా బాప్తిజం చాలు. చదవండి, ఒక చదువు ముగిద్దాం. ఈ వాగ్దానము మీకును. ఏ వాగ్దానం? పైన చదవాలి. మీరందరూ మారు మనస్సు పొంది నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకి అనగా ప్రభువైన మన దేవుడు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. చాలండి, ఇది డైరెక్ట్ వచనము. ఎంత గొప్ప పాస్టర్ గారు అయినా, ఎంత గొప్ప ప్రీచర్ అయినా డైరెక్ట్ గా వాదించడానికి అంటే మన దగ్గర ఉంటది కానీ అధికారము వాళ్ళ దగ్గర ఉండదు. అది ఎందుకని? ఈ వాగ్దానం అంటే ఈ విధముగా లేఖనం ఎంతమంది జీవితం నెరవేరింది చెప్పండి? బయట వాళ్ళు నెరవేరిందా? ఎవరి ద్వారా ఎక్కడని ఏ చర్చికైనా వెళ్ళండి, అందరూ కూడా ఆ బాప్టిజం చూపిస్తారు, కానీ ఈ బాప్టిజం మా పాస్టర్ గారు మాకు ఇచ్చారని ఎవరు చెప్పలేరు ధైర్యంగా. యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిజమము పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తారు అంటే ఈ వచనం మళ్ళీ వధువుకి సంబంధించిన డైరెక్ట్ వచనం ఇది. అందుకే అక్కడ మేమున్నామంటానికి ఛాన్స్ లేదు, వాళ్ళు వాదించడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ వాగ్దానం మీకును మీ అనగా దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి. ఇక్కడ చూసుకున్నారు మళ్ళీ మీ పేర్లు ఎక్కడుంది? అక్కడ తన యొద్దకు పిలిచిన వారిలో ఇక్కడ అందరు ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నేనున్నాను, నమ్ముచున్నాను నేను. ఎందుకని? ఈ వాగ్దానం, ఈ లేఖనము మనందరి జీవితంలో నెరవేరింది కాబట్టి. ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేరకుండా ఉన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది క్రైస్తవులు డినామినేషన్లు ఉన్నారా లేదా? ఉన్నారా? ఇంకా నెరవేరలా. అరే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు కూడా అనేకులైనటువంటి గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎంత మంది పేర్లు రాశాడో ఆ పేర్లన్నీ కూడా అక్కడ ముద్రించాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే రాయటే కష్టం. అక్కడ ఆ వచనంలో ఎంతమంది పేర్లు రాస్తాడు?
ఎందుకంటే వధువు ఎంతమంది ఉన్నారు కదా, గొర్రెపిల్ల చిగురు పెద్ద లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ అంతా అక్కడ రాసేస్తాడా? ఆ లిస్ట్ అంతా కూడా దేవుడు ఏమన్నాడు, మన యొద్దకు అన్నాడు. అంటే మీ యొద్దకు, తన యొద్దకు పిలిచిన వారు, ఆ పిలుపు కలిగిన వాళ్ళు ఎవరెవరైతున్నారో అందరూ వాళ్ళు ఎవరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంటారో వాళ్ళే ఈ లేఖనం దగ్గరికి వస్తారు. క్రీస్తుతో గుర్తించబడుట అనే మెసేజ్, ఐడెంటిఫై విత్ క్రైస్ట్ అనే మెసేజ్ లో ఈ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు ప్రభుత్వం. అంటే నీ పేరు నువ్వు చూసుకో బైబిల్లో అంటాడు. అందుకే అర్థం కాదు మన పేరు ఎక్కడ చూసుకుంటారు అంటే, ఇప్పుడు కూడా ఆ రోజు దేవుడు సహాయం చేస్తున్నాడు. మరియ పేరు చూడడానికి దేవుడు గాబ్రియల్ దూతను పంపించాడు. బాప్తిస్మీ యోహానుకి ఏమో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అరణ్యానికి తీసుకెళ్ళి ఆయన టీచ్ చేస్తా ఉన్నాడు. అలాగే ఈ కాలంలో ఎవరి పేర్లు ఇక్కడ రాయబడ్డాయో తెలియజేయడానికి మన ప్రవక్త ఈ దూతను పంపించాడు మన దగ్గరికి. ఆ దూత అంటే ఎవరో కదా, 7వ సంఘకాలం దూత వచ్చి ఎవరెవరి పేర్లు ఉన్నాయో, అందుకే నేను ఎప్పుడు నాకు ఒక డౌట్ ఉండేది, పాస్కర్ని ఎప్పుడు ఇదే అడిగేవాడిని. చాలా సమస్యలు, ఇంట్లో శోధనలు ఎక్కువైపోయిన పాస్కర్ నిజంగా దేవుడి మనుషులను పిలిచాడా లేదా అంట. అప్పుడప్పుడు సమస్యలు ఎక్కువ, శోధనలు ఎక్కువైనప్పుడు ఇదే అడిగేవాడిని, బ్రదరు ఎందుకు డౌట్ పడుతున్నాను అనేవాడు. లేదు పాస్టర్ గారు, ఎన్ని చాలా ఎక్కువైపోయిన టెన్షన్ నాకు, ఇంట్లో ఎంత చెప్పినా అమ్మ రివర్స్ అయిపోతుంది నాకు, కానీ నా మాట అసలు తీసుకోవట్లేదు, ఎంత చెప్పినా సరే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, శోధనలు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు రోజు రోజుకి, నాకు డౌట్ వచ్చింది అంటే, లేదు బ్రదర్ ఏం డౌట్ పడమాక అని చెప్పేవాడు. సరే ఈయన అమ్మకి వచ్చేసేవాడిని. దగ్గర 5-6 సార్లు అడిగా, ఇక లాస్ట్కి అర్థమైపోయింది దానికి. మళ్ళీ వచ్చేది అడుగుతున్నాడు సునీల్ అని చెప్పి, ఏదో సమస్య వచ్చింది అనుకుంటా అని చెప్పి, ఏమైంది అన్నాడు. చెప్పండి నిజంగా చెప్పండి భాస్కర్ గారు అన్న, ఇంకా పెళ్లి మ్యారేజ్ చేయడం ఉంది, ఎందుకంటే మ్యారేజ్ చేసుకోవడానికి భయం వేస్తుంది. వద్దు, ఎందుకంటే ఇప్పటికే ఉన్న కష్టాలు ఎక్కువ, అది తెచ్చుకుంటే మళ్ళీ ఎందుకు ఇంకా ఎక్కువైపోతాయి, అసలు వద్దులే బాబు అనుకున్నాను. ఇక లింక్ ఆయనకి అర్థమైంది, పెళ్లి వద్దన్నాడు, ఇంట్లో శోధన అయింది అనుకుంటా ఆయనకి, అందుకని వద్దనుకున్నాడు. దేం పర్లేదు ధైర్యంగా ఉండమను, దేవుడే ఉన్నాడు, ఎన్ని చెప్తున్నాడు, సరిపోట్లా, పర్సనల్ గా కావాలి కదా, ఈసారి తేల్చుకోవాలి అసలు ఉందో లేదని. ఒక్కసారి ప్రభు ప్రార్థన చేసుకుని, ప్రభు ఒక్కసారి నాతో మాట్లాడు, నిజంగా నేను ఈ జగత్ పునాది వేయబడికి ఉన్నాను, నేను నిజంగా పిలుపులో నేను ఉన్నానా లేదా, నాకు తెలియాలి, ఎట్లా చేయాలి అని అడిగితే, ఇప్పుడు భాస్కర్ దేవుడు మాట్లాడాడు. నిజంగా చెప్పిన భాస్కర్, ఇప్పుడు ఎంతో మంది 3 రకాల విశ్వాసం అంటున్నారు, అందరు ఎత్తబడ్డ అంటున్నారు, మరి నేనే ఎందుకు, నేను దాంట్లో నేనున్నాను గ్యారెంటీ ఏంటంటే, ఎదురు ఇవన్నీ పక్కన పెట్టే, ప్రవక్త ఒకటే చెప్పాడు, అదే చెప్తాను నేను మీకు, మైండ్లో పెట్టుకున్నాను. ఏంటి అని, అక్కడ ఉన్న వాళ్ళు మెసేజ్కి వస్తారు, వేరే ఇంక పట్టించుకోమాకను అన్నాడు. వాళ్ళే ఈ వర్తమానానికి వస్తానన్నాడు ప్రవక్త. నన్ను ఒక్కసారి పట్టుకున్నాయి కదా, అయితే నేను ఊరికిన వర్తమానంలోనికి రాలా, ఎన్ని చెప్పలా నాకు ఆయన. ఈ ఒక్క మాట పెట్టుకుంటా మైండ్లో పెట్టుకో, ఇక్కడ నోటి పడడం వారు ఏం పాస్తారంటే కూర్చొని ఎవరు లేరు. అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వర్తమానానికి వస్తారన్నాడు ప్రవక్త. చెప్పాడు, అది నేను కాదు అంటున్నాడు ఆయన, నేను చెప్పలా, ప్రవక్త చెప్పాడు. అక్కడ నిజంగా ఎవరైతే ఉన్నారో జగత్పునాది వేయబడక మునుపు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు మెసేజ్లో రావడానికి అవకాశం లేదు అన్నాడు ప్రవక్త. నువ్వు ప్రవక్త నమ్ముతున్నావు కదా అన్నాడు. అక్కడ డౌట్ లేదు భాస్కర్, ప్రవక్త నమ్ముతున్నాను నేను, కాదు నా మీద నాకే నమ్మకం లేదన్న. ఇంకా డౌట్ లేదు, ప్రవక్త చెప్పాడు కాబట్టి, నువ్వు ప్రవక్త నమ్ముతున్నావు కాబట్టి, నువ్వు ప్రవక్త నీ గురించి చెప్పాడు, నువ్వు నమ్మి వెళ్ళి అన్నాడు. ఇంకా అప్పుడు పట్టుకున్నా, అమ్మయ్యా, అంటే అక్కడ ఉన్నాను కాబట్టి ఎక్కడ ఉన్నాం అనమాట. అంటే ఈ వర్తమానంలోనికి ఒక వ్యక్తి రావటమే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే నాలో ఉన్నటువంటి ఇంకా అనుమానం, అవిశ్వాసము, ఇంత చీకటి అంతే కదా, అనుమానం అంటే అవిశ్వాసం చీకటే కదా, అది ఒక్కొక్కటి దేవుడు ఎలా తీసేసాడంటే, పూర్తిగా ప్రవక్త చెప్తానే ఉన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండడానికి రుజువు నువ్వు చేసే అద్భుతాలు కాదు అన్నాడు, నువ్వు గొప్ప గొప్ప సూచక్రియలు చేయొచ్చు, నువ్వు ఇంకా చెప్పండి భాషలు మాట్లాడటం కూడా కాదు అన్నాడు. అమ్మో, ఎందుకొస్తూ మొత్తం పడతారా మన మీద ఈ మాట వింటానికి, ఎందుకొస్తానికి అసలు ఆధారం ఏదగా పునాది, వాళ్ళు భాషలు అసలు అంత డైరెక్ట్ చెప్పాడు, భాషలు మాట్లాడటం నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి రుజువు కాదన్నాడు. ఏంటి ప్రభు ఇన్ని చెప్పుకుంటూ వెళ్తావు, చచ్చిపోయిన నువ్వు లేవనెత్తినా సరే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు కాదన్నాడు. అందులో రాయబడిపోతుంది. ఏంటి, ఆ గడి వర్తమానాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళే పరిశుద్ధాత్మ కలిగి ఉండడానికి రుజువు అన్నాడు. అంత ధైర్యం వచ్చింది నాకు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను, ఒక నిజమైన వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉండడానికి ఒకే ఒక ఏకైక రుజువు ఆ గడి వర్తమానం నమ్ముతారు వాళ్ళు అన్నాడు. అర్థమైనా ఏమని చెప్పండి సరే, దయచేసి లేచి నిలబడదాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు తన వాక్యం దీవించును గాక.